స్ఫూర్తి కొరవడితే గనక దానికి ఓహ్! ఆ గాట్ ఇట్. స్ఫూర్తి కొరవడితే గనక దానికి తగినటువంటి కారణాలను అన్వేషించుకోవడానికి మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము. ఈ కార్యక్రమానికి తొలి పలుకులు ప్రజాస్వామిక రచయితల వేదిక జాతీయ అధ్యక్షురాలైనటువంటి అనిసెట్ రజత మొదలు పెడతారు. తర్వాత కార్యక్రమాన్ని నిర్వాహక బృందానికి అప్పగిస్తారు. అనిసెట్ రజత అక్క మీరు ప్రారంభించండి. ఓకే. మిత్రులకు, తర్వాత విద్యార్థి మిత్రులు ఈ కార్యక్రమంలో చర్చా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన విద్యార్థి మిత్రులందరికీ కూడా ఈ సాయంకాలపు వందనాలు, అభినందనలు తెలియజేసుకుంటూ వినిపిస్తుంది. ఓకే ఓకే. అయితే మనం దేశంలో మునిపెన్నడూ లేనట్టుగా ఈ రోజున అంటే ఆజాదీ కా అమృతోత్సవం 75 సంవత్సరాల కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. ఈ జరుగుతున్న సందర్భంలోని లౌకిక భారతం మత సామరస్యం గురించి ఒక పెద్ద ప్రశ్న మొత్తం చర్చగా దేశమంతా కొనసాగుతున్న ఒక సందర్భంలో ఉన్నాం మనం. అందుకే మనం ఏమాత్రం లౌకికవాదులం అనేది విద్యార్థుల నుండి, యువతరం నుండి తెలుసుకోవాలి అనే ఒక జిజ్ఞాసతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. అసలు నిజానికి లౌకికవాదం అనేది మన దేశ రాజ్యాంగంలోనే మనం చాలా స్పష్టంగా ప్రియంబుల్లో రాసుకున్నాం. తర్వాత 22వ అమెండ్మెంట్ ద్వారా 1976లో కూడా సెక్యులర్ నేషన్ అంటే లౌకికవాద దేశం అని మళ్ళీ మనం నిరూపించుకున్నాం, అంటే నిర్వచించుకున్నాం. ఉంచడం ఏ ఇతర సంస్థల్లో కానీ ప్రభుత్వం మతపరంగా జోక్యం చేసుకోకపోతే మతాన్ని దాంట్లో ఇంటర్ప్రిట్ చేయకపోవడం అనేది తర్వాత మతం యొక్క ప్రాముఖ్యతను, దాని ప్రభావాన్ని కూడా తక్కువ చేయడము, న్యూట్రలైజ్ చేయడం కూడా ఒక భావన. ఒక స్వేచ్ఛాయుత ఆలోచనతో పౌరులందరినీ స్వేచ్ఛాయుతంగా వారి వారి విశ్వాసాల ప్రకారం సామరస్యంగా జీవించనీయడమే లౌకిక వాదము అని కూడా ఒక భావన మనం చెప్పుకుంటున్నాము. మరి ముఖ్యంగా దేశము, పాలకులు, రాజ్యము మత సంస్థలకు దూరంగా ఉండడం అనేది ఇది చాలా అవసరమైన స్థితి. మతం గురించి రాజ్యం ముఖ్యంగా ఎవరిని కూడా, ఏ సంస్థల్ని కానీ, ఏ ఇన్స్టిట్యూషన్స్ని కానీ, ఏ వేదికల్ని కానీ, పౌరుల్ని కానీ, ఏ సమూహాలని కానీ ఒత్తిడి చేయకుండా ఉండడం, ఆ మత సంబంధమైన ఒత్తిళ్లు చెయ్యకుండా ఉండడం అనేది కూడా చాలా ముఖ్యమైన అంశంగా మనం భావిస్తూ వస్తున్నాం ఇంతకాలంగా. అసలు మన దేశానికి ఒక మతం అంటూ మనం డిక్లేర్ చేసుకున్నది లేదు. ఇది ఈ దేశము, ఇది ఇస్లామిక్ దేశము, ఇది హిందూ దేశము, లేకపోతే ఇంకేదో దేశము అన్నట్టుగా ఒక మతాన్ని పెట్టుకొని ఒక దేశాన్ని మన దేశం ఇది అని మనం డిక్లేర్ చేసింది కూడా లేదు. మతరహితమైన మత సామరస్యంతో కూడిన దేశంగానే మనం ఇన్ని రోజులు మనం నిర్వచించుకుంటూ వస్తున్నాము. తర్వాత ప్రతి ఒక్కరికి ఎవరెవరికో వారు వారి మత విశ్వాసాలు ఉంటాయి. వారు వారి మత విశ్వాసాలు వాళ్ళు శాంతియుతంగా, స్వేచ్ఛాయుతంగా కొనసాగించుకోరు. ఇంకొకరు దాంట్లో జోక్యం చేసుకోవడం కానీ, దాని మీద ఆధిపత్యం కలిగి ఉండి ఒకరిని ప్రభావితం చేసేందుకు ప్రయత్నం చేయడం కానీ, తద్వారా ఒక సమూహాల మధ్య విద్వేషాలు ఏర్పడడం కానీ లేకుండా ఉండడం అనేది ఇవాళ మనకు రాజ్యాంగ పరంగా, అంటే మనకు ఒక రాజ్యాంగం ఉన్నది. ఆ రాజ్యాంగము పరంగాను, తర్వాత మనకు సామరస్య పరంగాను, దేశానికి భావజాల పరంగాను ఇది ఎంతో అవసరమైన సందర్భంలో ఉన్నాము. తర్వాత కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగం కానీ, రాజ్యాంగపరమైన చట్టాలు కానీ ఎక్కడ మతానికి రాజ్యానికి ఉన్న సంబంధాన్ని నిర్వచించలేదు, సంబంధాన్ని చెప్పలేదు. కాబట్టి మతానికి చాలా తక్కువ ప్రాముఖ్యతను చాలా సాధారణమైన ప్రాముఖ్యతను రాజ్యాంగం ఇచ్చింది. ఆ విధంగా మనం ఇవాళ ప్రవర్తించలేకపోవడం వల్లనే మనకు ఇలాంటి ఒక సంక్షుభిత వాతావరణంలో ఇవాళ మనం అందరం దేశంలో ఉన్నాము. కాబట్టి మాకంటే ఎక్కువ యువతరము విద్యార్థులు ఈ 75 ఏళ్ల స్వాతంత్ర్యంలో మనం ఏమాత్రం వాదులుగా ఉన్నాము అనే అంశాన్ని వాళ్ళు మాట్లాడితే వినాలని, తెలుసుకోవాలని
మేము ఆశిస్తున్నాము. ఈ కార్యక్రమ నిర్వహణ చెట్టుపల్లి అన్వేషు, స్నిగ్ధ వ్యాసు, లియు హుల్లాలు ముగ్గురు కూడా చేస్తారు. ఇప్పుడు వాళ్ళకి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ అక్క. వాయిస్ క్లియర్ కదా? ఎవరైనా కన్ఫర్మ్ చేస్తారు? Yes, Anvesh. Yeah. Like we are not thanking anyone, ఎవరు థ్యాంక్స్ చెప్పట్లేదు అక్క చెప్పినట్టు. ద వన్ థింగ్ లైక్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద ఉద్దేశం చెప్పడం ఒకటి, తర్వాత అసలు ఎందుకు మనం ఈరోజు డిబేట్ చేసుకోవాల్సి వచ్చిందని ఒక 2 minutes మాట్లాడి దాని తర్వాత డిబేట్ ని ఫర్దర్ గా మూవ్ చేస్తాం. ఒక కోట్ తీసుకుందాం. పెరికిల్స్ అనేటువంటి ఒక ఏన్షియంట్ గ్రీక్ ఫిలాసఫర్ అనొచ్చు, పాలిటీషియన్ అనొచ్చు. తను అంటాడు, లైక్ నీకు పాలిటిక్స్ తో సంబంధం లేదు, లేకపోతే నీకు ఇంట్రెస్ట్ లేదన్నంత మాత్రాన పాలిటిక్స్ కి నీ జీవితంతో సంబంధం లేదు, ఆ కాన్సెప్ట్ తోటి నీ జీవితంతో సంబంధం లేదు అనేది అర్థం కాదు. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా అది నీ ఇంటి వరకు వచ్చేస్తుంది, లేకపోతే నీ గదిలోకి వచ్చేస్తుంది. నీ గదిలోకి వచ్చినప్పుడు నువ్వు తినే దాని మీద కూడా నీకు ఆంక్షలు ఉన్నప్పుడు అప్పుడు నువ్వు క్వశ్చన్ చేస్తావు తప్పితే ముందే చేయవు. ఒకవేళ అది ముందే డిబేట్ లో ఉంటే, అంటే కాన్వర్జేషన్ లో ఉన్నట్టయితే, అంటే ఇప్పుడు మీరు ఎలా ఉన్నావు అంటే నేను బాగున్నాననే ఆన్సర్ నువ్వు ఎప్పుడు ఇవ్వగలుగుతావు అంటే ఎలా ఉన్నానని నేను క్వశ్చన్ వేసినప్పుడు. సో ఈ డైలాగ్ అనేది బిల్డప్ అయితేనే ఎటువంటి టాపిక్ మీదైనా సొసైటీలో ఎటువంటి దేని మీదైనా కానీ ఒక కాన్వర్జేషన్ అనేది బిల్డ్ అవుతుంది. లైక్ పాలసీ మేకింగ్ కూడా కాన్వర్జేషన్స్ నుంచే అవుతుంది, కాన్వర్జేషన్స్ నుంచే పాలసీ మేకింగ్ అవుతుంది. సో దేర్ ఈజ్ ఎ నీడ్, బాగా నీడ్ అనేది ఖచ్చితంగా ఉంది. ఖచ్చితంగా ఇలాంటి వాటి మీద మనం డిబేట్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. తర్వాత ఈ యొక్క డిబేట్ లో ఈ యొక్క కాన్ఫరెన్స్ లో మెయిన్ థింగ్, లైక్ అక్క వాళ్ళు చెప్పిన విషయాన్ని నేను చెప్తున్నాను, ఎటువంటి వివాదాలకు కానీ లేకపోతే వివేచన లేని వాదనలు కానీ తావు లేకుండా చేయాల్సింది ముఖ్య ఉద్దేశం దీన్ని. రేషనల్ గానే ప్రతి ఒక్కరి అభిప్రాయాలు చెప్పే అవకాశాన్ని ప్రవరిస్తుంది ఇదే వేదికగా. సో దాన్ని ప్రతి ఒక్కరు కూడా ఏది కూడా డైరెక్ట్ అటాక్ అవ్వకుండా, ఏది కూడా ఒక నొప్పియకుండా కరెక్ట్ గా అందరు చెప్పవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఆ రకంగా డిబేట్ ముందుకెళ్తుందని ఆశిస్తున్నాను. Thank you, Anvesh. Yes. So a bit about myself before starting. I hope English is fine. If not, I can continue in Telugu. Anything is fine for me. No problem. Okay, cool. Perfect. So my name is Snigdha and I'm currently finishing up my master's. And today I'm really excited for all of us to learn new things, get big insights from new perspectives. And I want to talk a bit about the format here. I know most of you guys already know about the formats and you have all the experience in the world. But I just anyways want to talk about the format here. So once a person is speaking, if you want to add to that point or put a different opinion or voice it out, you either have to raise your hand in the Zoom, or if you could put it in the chat, anything is fine, and then you'll get your time to talk it out. And if you want to raise a different point altogether, and then you have to wait till the current point is done and you can move on to the other point. These are like 2 points, and you must all have read about the recommended rules that Malishwari has put on WhatsApp. So yeah, that's it from my end, and we can start with introductions. Anybody that wants to volunteer first? We can start with introductions. హలో అందరికీ నమస్కారం. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. నేను సంపత్ ఫ్రమ్ విశాఖపట్నం. రియలీ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఇన్విటేషన్. ఇట్స్ రియలీ గుడ్. కూడా ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ టు లెర్న్ అ లాట్ ఆఫ్ థింగ్స్. థ్యాంక్ యూ స్నిగ్ధ. థ్యాంక్ యూ ఆంటీ. Thanks, Sampath. Hello everyone. Yes. I'm Suraj. I'm a practicing advocate in High Court, Andhra Pradesh. I'm very happy to be a part of this today. Thank you. Thanks.
I think I'll just call the names from the Ah. participants so you can quickly do the introductions. I think that's better. Mm. A Varun, A Vidya Devi. Hi all, this is Ganesh from Hyderabad, and right now I'm doing a startup, and I'm the managing director of Vanera Home Service Private Limited. And thank you so much. I would like to say happily thanks to Malishwari Garu for inviting us. Thank you so much. సిద్ధు Thank you, Ganesh. సిద్ధు Yes. Yes. సుగ్ధ మెన్షన్ Yes. చెయ్యి, నేమ్స్ కాకుండా సర్వే ఇండివిజువల్ నేమ్స్ Yeah. So you don't have to like thank each person, but I would say just let's leave the thanks part later. So Amani, విద్యాదేవి మాట్లాడచ్చమ్మా? మాట్లాడండి. ఓకే, పరిచయం అంతే. నా పేరు విద్యాదేవి, వరంగల్. Yes. Hi everyone, నా పేరు ఆమని. I am from విశాఖపట్నం. Okay. Chandak, Ganesh. గణేష్ ఇందాక మాట్లాడారు. Okay. So Jeffrunis. నా పేరు జఫ్రునిస్తా అండి. నేను జమాత్ ఇస్లామీ హింద్ అనే సోషియో రిలీజియస్ ఆర్గనైజేషన్ మెంబర్ని. అనుపమ మంత్లీలో ఆర్టికల్స్ కూడా రాస్తుంటాను. ఫ్రమ్ విశాఖపట్నం. Thank you. Kiran Chukkapalli. Okay. Namaste, my name is Kiran Chukkapalli. I am from Bharat, and I'm a social worker. I work with refugees rehabilitation in Bharat, and also I work with the scheduled tribes in India. Right now I'm touring US and I'm in Seattle. Nice. Thank you. Kaulini. Hi everyone, this is Kauni from Hyderabad. Okay, thank you, Kaulini. Nishant. Yeah, hi, I'm Nishant, originally from Vizag, but currently studying in the US. Thank you, Nishant. Pata Srilakshmi. మర్యాద ఇంటికి వెళ్ళిపోయేవన్నీ డిలీట్ చేయించదు చూడు. నేను వరంగల్ నుండి అండి మాట్లాడేది. బాధ అన్నయ్య వదినలే. శ్రీలక్ష్మి, మీరు కంటిన్యూ చేయొచ్చు. మేడం, నేను శ్రీలక్ష్మి, వరంగల్ నుండి అండి. అంటే ప్రజెంట్ నేను ఇప్పుడు ములుగులో ఉంటాను. నేను టీచర్ గా పనిచేస్తాను. గవర్నమెంట్ టీచర్. ఓకే, థ్యాంక్ యూ. Pradeep. Yeah, hello everyone. I'm Pradeep from Vizag. I'm a builder by profession and social work కూడా చేస్తుంటాను వైజాగ్ చుట్టుపక్కల. Thank you. Thank you. Rajni. అందరికీ నమస్కారం. నా పేరు రజని, నేను వరంగల్ నుండి. Okay, thank you. Ramlakshmi. Complete అయిపోయారు. Ramlakshmi K. Myself K. Ramalakshmi, member of Prarave. Okay. From Prarave. Thank you. Thanks. Shamsunisa. Shamsunisa. Okay, Shivaranjani. నేను శివరంజని, విశాఖపట్నం నుండి. Okay, thank you. కౌండిన్య. సుహాసిని. నేను లిస్ట్ లో చెప్తున్నాను. సుహాసిని. హలో. ఎస్ వినిపిస్తుంది. ఐఎమ్ సుహాసిని, ప్రరవి.
Thank you. Suraj. Suraj Gullipalli. I'm done already. Okay, thank you. Devaki Devi. Okay, we'll come again. Vinay. Hi everyone, this is Vinay. Recently settled in Hyderabad. I'm a techie by profession. అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. Thank you, Vinay. Thank you. Virupaksha. ప్రస్తుతం చెన్నైలో జాబ్ చేస్తున్నాను. Virupaksha నేను వినిపించలేదు ఇందాక, ఇంకొకసారి. Do you want to repeat? హలో, వినిపిస్తోందండి. ఇప్పుడు వినిపిస్తుంది విరూపాక్ష. అందరికీ నమస్కారం. నా పేరు విరూపాక్ష. స్వస్థలం విజయనగరం. ప్రస్తుతం చెన్నైలో జాబ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. వివో 1803 నాకు పేరు తెలియదు, బట్ అలా ఉంది అక్కడ. ఓకే. మహేంద్ర కుమార్ రెడ్డి. ఫాస్ట్ గా మూవ్ అయిపోతుంది. నెక్స్ట్ కొల్లిపల్లి మధు. జహారా. Hi, this is Jahara from Visakhapatnam. Hails from Praraway. Thank you. Thank you. Rajam Malaya. K. Raja. Pradeep Mukka. Hello, madam. Good evening, madam. K. Good Raja. evening. Okay. I am good evening. Shailamma Kuppam, madam. Kuppam. I am Shailamma Thank Kuppam. Okay. Thank you, Raja. Thank you so much. Pradeep Mukka. Ramadevi. Ramalakshmi. అయిపోయారమ్మా మాట్లాడేసి. SB Sarada. ఇంకో రామలక్ష్మి ఉన్నట్టున్నారు మల్లేశ్వరి. అవునా? చూశాను, ఇందాక చూశాను. Okay. Ramalakshmi or SB Sarada. Hi all, I am Ramadevi from Warangal. Am I audible? Yes, yes, you're audible. Yeah, నేను ప్రణవే తరపున పాల్గొంటున్నాను చర్చలో. Thank you, madam. Samir. మేము ముగ్గురు ఉన్నాం. We'll introduce ourselves one by one. I'm Samir. I'm a professionally doctor. మేము ఒంగోలులో ఉన్నాం ప్రస్తుతానికి. I'm Dr. Liku Hulan. It's not Hulal, it's Hulan. Okay. I'm also a doctor by profession. I'm working as a civil assistant surgeon in Ongol right now. Thank you, Ray. Myself, Rajalakshmi from Praraway. Thank you, thank you. Okay. Kaundinya. అందరికీ నమస్కారం. నా పేరు కౌండిన్య. ఐఎమ్ ఫ్రమ్ విశాఖపట్నం. నేను మల్లేశ్వరి మేడం గారి ఓకే ఓకే అవి చెప్పొద్దన్నాము, అట్లా చెప్పొద్దు. ఆల్సో షీ ఈజ్ ఆల్సో జాయిన్ విత్ us. ఓకే, నెక్స్ట్. Good evening, everyone. Myself Alekya. I'm ఓకే. Okay, thank you, Alekya. Shriram. Good evening, and I am Sriram. I'm from Karimnagar, Argentina. Thank you. Thank you, Shriram. Sujata, Bandari Sujata. సిద్ధు, ఇంకెవరైనా Kachani. బ్యాలెన్స్ ఉంటే చెప్పేసేమని స్టార్ట్ చేసేద్దాం. Yes, Kachani. కచ్చాను. Kachani, ma'am.
Okay, if anyone's left with their introductions, you can go ahead and do it, or else we'll start the meeting. Hello, good evening, madam. Hello. Good evening. Hello. Madam. Can I, ma'am? This is Pratima from Vishakhapatnam. Yes. I'm a housewife. Thank you, Pratima. Okay. Hello, madam. Good evening. Good evening, Kurshid. మేడం నా పేరు కుర్షిద్ బేగం అండి. నేను ప్రకాశం జిల్లా మార్కాపురం నుంచి మేడం. నా ప్రొఫెషన్ వచ్చి నేను గవర్నమెంట్ స్కూల్ టీచర్ అండి. నేను రచయితలు అంటే స్టోరీస్ అవి రాస్తుంటాను మేడం, రైటర్. థ్యాంక్ యూ కుర్షిద్, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ కుర్షిద్. మేడం నమస్కారం అందరికి. నా పేరు ఎద్దు పూజిత. నేను విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను. ఇంటర్ కంప్లీట్ అయిన స్టూడెంట్. Thank you, Kuchita. Thanks. Okay. If no one's left, then we can start the meeting. Good evening. Good evening. Rajamarlaya, Jaityal district, ma'am. Okay. Thank you. Farmatu Samajika Veta, ma'am. Samajika Karyakartam. Sure. Thank you. Thank you so much. Thank you. Yes. I believe we can start the meeting now, and if anybody wants to start it, then floor is all yours. 2-3 minutes each person. Debate. Each person gets 2 to 3 minutes to put their point, but after that you can raise your opinion on a different point if you have, but let's focus on one point at a time. Okay, so maybe we can start with ask, like, everyone can tell their own perspective of what they think secularism is. So we are talking about, are we secular enough, right? So everyone can give their perspective of what is secularism. So I think we should be asking, are we even secular in this country right now? I don't think we are being tolerant to other religions right now in this country. So I would like everyone to share their perspective of how we are being secular right now. Can anyone go with that? Can I speak about it? This is Yes. Kiran Chukupalli here. Yes, please go ahead. Yeah, namaste everyone. As I mentioned earlier, ever since I was 19, I'm in the service of the country. Like I've been serving people. I have lived in scheduled tribe areas for almost 7 years in the Argu Valley and Odisha. And right now I'm living in the borders of India, helping refugees resettle in India, right? So I can only share my experience. Okay, so because secular enough, that itself is a very fluid concept, right? So how much is enough? Everyone have their own distinctions to them, right? So in that point of view, let us, as ma'am who started the president of the organization who started the topics, invoked our constitution, which says Satyameva Jayate, which is which is how we open and which is what we are believing in. So truth shall always win and prevail. So if we go back to the truths, I would like to understand, how did we even become secular in the first place? Like today, are we secular, or have we ever been secular, and what is secularism all about? Because I feel the nation have been misguided, and because fear mongering and frenzy creation are the habits of status quoists, and particularly the leftist and Marxist this thing. Because if you look at the socialism or anything that have risen ever, they have never won people's mandate in the history of any country. Yes, in some elections in India we have won, but you look at China, or you look at Russia, the first ever Lenin, when he took over, it was a protest that he just took over. So in which he clearly wrote that we do not have to win over a country, we do not have to win over the people. All we need is to paralyze the systems and take over, right? So in that sense, so I always, as when we started, like my grandfather was a voracious writer,
of many communist books, and then so is my whole family, and even I grew up like that. But once I went on ground and started living with people, there is a wide difference between what we have been shown in our mind versus the ground reality. So anyone who travels India and then who lives with people will understand that. And today I feel our history, our books have been given such a way that our first four, you can go and Google, right? Who are the first out of the first five educational ministers, whom do our first four belong to, right? And then what is the ideology shaped? Why was Trigun Sen, who was inducted as education minister by Morarji Desai ji, was taken out the moment Indira Gandhi ji came back, right? And then who wrote our education curriculum, and who tried to influence our minds, right? So these are some of the things that we need to understand. And I feel today there is a civilization reclamation and millennial pride in our own roots that is coming up. And that is what today it feel, the liberal or secular India, where our minds have been, I feel, mind conditions are incapable of comprehending, because truth will ultimately always win, just like how our constitution said. And lecturing a millennial Indian who is priding on their roots, on inclusiveness, for me is a laughing pursuit, because we were and we will forever be naturally syncretic culture in the world, which allowed every system of belief to flourish, and we shall remain that way. And we do not have to survive on a borrowed wisdom. So because today you see 1340 girls between the age of 11 to 16 go missing in Sindh province of Pakistan alone. And today those people are coming into India. There are about 4,500 families every year, Hindus fleeing Pakistan and coming to India, and there is no system in India to take care of them, because no one wants to own it. People that are winning elections today on the Hindu vote are saying that, oh no, if we do anything to them, everyone is going to rise up. And the leftists and secularists and Dalit organizations and feminist organizations, where our women are being made commodities, are not standing for it, because these are Hindus, right? So we need to today wake up and then take this out of our mind, that serving our own people or serving any community, because just because we come from that community is not regressive. We are just helping each other. Like one of the sisters from Jamayat is here. She understands, I'm very sure, that she is serving the interests of the community. Doesn't mean that she doesn't like anyone else, right? So it is not wrong to serve our own people. And today I think we should be talking about how 3.5 crores houses were built, and we are giving ration to people, the number of people that are equaling Australia and UK together. Okay, so Yes. we can also talk on those topics, and that is what I would like to establish today. I Thank you. To conclude my point, I really feel that we were mind conditioned, we were influenced by our education system, and that is a biggest threat that we are as a nation have today. In you go anywhere, any part of the world, in the country, you will see that. Thank Can you, you Kiran. clarify on what we are mind conditioned? Like your conclusion. Can you clarify what we are conditioned to think? That supporting our own is regressive, and supporting anyone else is progressive. So you're saying being tolerant is supposed to be progressive, but we are conditioned the other way. We are taught that being tolerant is regressive. Exactly. Okay. See, we So as a that makes my nation, point as we as a culture have always been accepting to everyone. But remember, we always fought back whenever we was disrespected. But today we cannot fight back, and we cannot rise above what we are. Like today, why is it that only the Hindu temples are under government control? Why are we secular people not coming out and questioning this? Why is it that the church or the masjid or any other system is not under government control? Why? Who is going to talk about all this? Because anyone who talks about it, so that we can establish peace based on equality and truth, is being shunned as some extreme person. So there is no space for dialogue today. yeah. I agree with you on that.
Does We are But anybody as I want? said, but today we are all priding. I don't fear about to talk about my roots, and I'm very proud of where we all come from. And then I love, we grew up with Muslim brothers and sisters, Christian brothers and sisters, and we all go together. But the moment there is a disrespect comes, we need to stand up. Thank you, Kiran. Does anybody wants to add to it or have different opinion that you want to share? Anvesh, do you want to To share give you something? an answer, Yes. can I give you an answer? Yes, definitely. He raised a question, why the Hindu temples are under the Endowments Act, under the government control, not the churches and not the Muslim lands. I think it is the very time constraint forum to explain you everything, but once go through the WAF Act and once go through the Endowments Act and the precedents and the lot of judgments relating to it, and the government is having the ample control even on the WAF properties and even on the Hindu temples. And with a great respect, I can tell you, please read the history of the birth of the Endowments Act, why the Endowments Act came into existence just to preserve the Hindu temples. And read about the WAF Act, which is being most of the social media posts are coming against the WAF Act, stating that WAF Act is only to preserve the Muslim properties. There is a lot of inhibitions in it legally. Please go through it. And I think, my brother, you can clarify your doubts. Thank you for giving I me mean, a wonderful speech. thank you so much for your opinion on that, ma'am. I was not talking about properties. I was talking about everything, the involvement. And today, when the government is what is written in that is different. What is being applied is what matters. Okay, because what is written will always be evolving as we grow as a nation or as we go down as a nation also at the same time, right? So today, what my question was that why is it that today what are the governments doing with the money that's going into temples? Today we want to establish a gurukula, we want to establish, let's say, a goshala or anything. They do not have money. But where is that money going? Where is that? Andhra, for example, our state has the richest temple on the planet. Where is that money going? Yes, they're establishing some temples and all that, but no. Today I feel there is so much of money that comes into the temples. We can establish a school every 10 kilometers. We can establish a hospital every 10 kilometers. But because there is no control, today we have to go and read in, some other institutions where, we cannot follow, we cannot wear bottu, we cannot be whatever, we cannot do whatever we want. So that is what I'm talking about. Yes, got your point. Does anybody wants to add on, or we can move on to other points? For the query raised by the question raised by Mr. Kiran. Kiran, it's a great question, Kiran, but that question has to be posed to the governments ruled by various parties. Rightist who is going to ask that question, Ma? But what is happening here is the communities are being targeted rather by questioning the governments. Thank you. No, Ma. Who is going to ask the government? Who is going to ask the government? Because everyone shies away to be talking for any Hindu. We, the people of India, should question the government. We should question the government. The question, yes, let us all by the come government. together. Let us all come together within next, Why not? very soon. Let us all come together and question the government. Yes. The pathetic issue is targeting the minority communities for the defaults and targeting for the anyone, Amma. That is what I'm telling today. By the government. The committed governments, which are the majoritarian Hindu fascist governments, are recurring the same mistakes. And no one is questioning the government, but they are questioning the communities, minority communities. Thank you. There is no one on the planet that is more fascist than a communist governments on the planet right now. Number one. Number two, we should not be applying fascism to anyone, because what is fascism again? Why are the first four
education ministers. Education drives the country. Education guides the country. Why is it the first four or non-Hindu, and who was at the Congress government at that point of time? Kiran, I'm so sorry to cut you here, but we got your point. Because of the time, we'll move on, and we'll hear from other people as well. We got your point. Thank you for sharing your point. Thanks, Kiran. Yes, we can move on. Does anybody wants to talk now? Hey, hi, Smigda. Yes, hi, Vinay. Yeah, so like, I just want to take a few minutes to, bring my observations or bring my opinions on, systemic crackdown on secularism. At least the ones that I've observed, or the opinions that I have, like whether it's through media or whatever. So, like, I would like to take a few minutes to, present my observation, if it's okay. Yeah, Vinay, 2-3 minutes only. Yeah, got it. Yeah. I'll make sure I'll try to conclude it within 2 to 3 minutes. All right. So, okay, fine. If you all remember, like in our school books, in social studies, like we were called, still do, like we are still the biggest democracy in the world, and that is because of the concept of unity in diversity that was taught in our schools and all, as everyone is aware. On paper, like we do have enough number of articles in the Constitution which gives us a space for secularism. But currently the given situations that are going on, like if you put the papers and the books aside, the policies or the laws that are being implemented, for them to become stable, the people's mindset or the people's sentiments, sympathies should be towards those laws made by the government. So in order to do that, there are a various number of things that I've observed nowadays that the system is implementing to get the sentiment on their side. Okay, so the first thing that I would like to highlight is the national primetime media, where like usually media is considered to be like the fourth pillar of democracy. But given the current situation in our country, most of the content in the primetime live debates that we see, there's a lot of hate going on. So a best example that I can give you regarding that hate is the RPF constable who recently shot his colleague and a few other passengers from different bogies in the same train. And in the end, we can observe him saying that if you want to live in India, vote only for XY politics. And, and he even mentioned that he reached to this conclusion is because of the toxic content that is being displayed in those TV channels. And, if you want to know who are behind those, just observe the ads that are going on in those channels. And if you observe who owns those channels and who are the major stakeholders, you'll definitely understand. And not just that, like even the primetime news media, they tend to not discuss the actual issues which affect the population. Like, for example, recently we've got these CAG reports where like the Yamuna Expressway, in the process of building the Yamuna Expressway, there are a lot of lands which were listed in the proposal, do not actually exist. Yet they quoted the price for all those lands. And second one is Ayushman Bharat scheme, where around 6 to 7 lakh members who have enrolled in those schemes have one single phone number, which are 99. So, like things like these important news items like these, where our country's taxes are used or where our country's money is being used, which is being misused, is not being highlighted.
So whether it is hate mongering or showing what kind of news items, like Yes, this digital media is responsible unto a certain level. And second one is another example, another observation that I've made is various groups in the country. Like I can give you an example of one group and its activities, which I've observed from a few news articles. One is, Vinay, yeah. shall we put your first point to debate first, and then we can go to your second point? Sure, media, great, yeah. Does anybody wants to add to his point, or do you have any insights that Vinay can get from your points? Anvish, do you have anything to add? Actually, like ఎవరైనా ఉంటే యాడ్ చేస్తే చేయండి, లేదా 1 or 2 points నేను యాడ్ చేస్తాను. బేసిక్ స్ట్రక్చర్ తను ఇంకోటి కూడా అన్నాడు, లైక్ రీసెంట్ ట్రైన్ ఇన్సిడెంట్ కూడా మాట్లాడారు. ద బిగ్గెస్ట్ ప్రాబ్లం సింపుల్ గా కనబడుతుంది ఇంటాలరెన్స్ ఆఫ్ అదర్ రిలీజియన్స్. ద బేసిక్ ప్రాబ్లం సెక్యులరిజమ్స్ కి థ్రెట్స్ గురించి మాట్లాడుకుంటే ఇంటాలరెన్స్ సార్, కమ్యూనల్ పాలిటిక్స్ ఇవన్నీ it comes under it falls under other category, but intolerance, like he is also telling about some of the articles. There are lot of articles available on internet, but I would suggest one thing. It's Rajiv Bhargav's, it was published in 2013, Reimagining Secularism. It was published just before this government came into power, 2013. 2014 వీళ్ళు వచ్చే ముందు 2013లో అది వచ్చేసింది. తను ఏమంటాడంటే బీయింగ్ సెక్యులర్, ఫస్ట్ థింగ్ బీయింగ్ సెక్యులర్ ఈజ్ నాట్ అగేన్స్ట్ రిలీజియస్ బిలీఫ్స్. ఫస్ట్ థింగ్ సెక్యులర్ అనగానే మా కులానికి మా మతానికి వ్యతిరేకం అనేటువంటి ఒక భావాన్ని పక్కన పెట్టేసేయాలి. బీయింగ్ సెక్యులర్ ఈజ్ నాట్ అగేన్స్ట్ రిలీజియస్ థింగ్స్. ద ఓన్లీ థింగ్ ఈజ్ ఇఫ్ యు ఆర్ సెక్యులర్, ఐదర్ యూ షుడ్ బి రెస్పెక్టింగ్ ఎవ్రీ రిలీజియన్ ఈక్వల్లీ, or you should be treating every religion equally. This is the basic concept of secularism. That's what Rajiv Bhargav says. And he says about tolerance. Tolerance only comes, tolerance eppudu chestundante neeku, if you devalue the religion and separate it from the state, from the administration, from the government, where the tolerance ki main step anedi, tolerance anedi public lo eppudu develop avutundante రిలీజియన్ ని స్ట్రక్చరల్ గా లేకపోతే ఈ పరిపాలన విధమైన వాటిలలో వాళ్ళు డీవాల్యూ చేయాలి. బికాస్ కంట్రీ ఇస్ కంప్లీట్లీ ఇట్స్ నాట్ బేస్డ్ ఆన్ ఎనీ రిలీజియస్ ఫార్మ్స్. ద కాన్స్టిట్యూషన్ వీఆర్ ఫాలోయింగ్, ద నార్మ్స్, ఎవ్రీథింగ్ ఇస్ ఇట్స్ నాట్ రిలీజియస్, బీట్ ఎనీ రిలీజియన్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ వన్ సింగిల్ రిలీజియన్. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ religious thing. So one thing is clear is tolerance comes only from the devaluation of religion from the power structure. దాన్ని తీసుకొచ్చి ఇది మా ఎజెండాలో ఉంది లేకపోతే ఫలానాదే మేము చేస్తామంటే ప్రభుత్వాలకు మత విధమైన విశ్వాసాలకు ఎటువంటి సంబంధం లేనప్పుడు టాలరెన్స్ అనేది అభివృద్ధి చెందేటువంటి అది పెంపొందే అవకాశం ఉంటుంది. అండ్ ద అదర్ థింగ్ ఇస్ సింపుల్ గా చెప్పేస్తాను, ఎందుకంటే లైక్ తర్వాత కూడా అది deviate avakunda. We are talking about secularism, particularly secularism. So the concept is of secularism is separation. The word itself means separation of religion and politics, separation of religion and politics. But we are doing religious politics right now, like many parts of the world, but right now we are talking about India. So this is the scenario. The concept is separation of religion or religious faiths or whatever, or fundamentalism even, from the concept of politics. It's from the administration. So abiding to this common or very fundamental definition, నేనేం చెప్తానంటే డిబేట్ దీని ఆధారంగా వెళ్తే ఇంకా బాగుంటుంది అనేసి. లైక్ ఇందాక మాట్లాడినప్పుడు వీఆర్ టాకింగ్ అబౌట్ fascism and it goes somewhere. Okay. And I would add one thing as to the fascism as well. Like fascism is like, I don't say one religion. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. దెర్ వాజ్ ఇట్ వుడ్ టేక్ జస్ట్ 2 minutes actually. When Pope Innocent III was there, 3-4 వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేశారంటే ఇటలీ, రోమ్ దేశాలు, పోప్ వాటికన్ సిటీకి ఒక క్రిస్టియన్ రిలీజియన్, ఐఎమ్ టాకింగ్ లైక్ ఎవ్రీవేర్ ఇక్కడ ఇండియాలో డామినెంట్ రిలీజియన్ అటాక్ లో ఉంటుంది అనే దానికి నేను ఆన్సర్ చెప్తున్నాను. ఐఎమ్ టేకింగ్ క్రిస్టియానిటీ యాజ్ ఎగ్జాంపుల్. తను ఏం చేశాడంటే క్రిస్టియానిటీలో మార్పులు తీసుకొచ్చి ఈవెన్ స్ట్రక్చర్ లో పవర్ లో ఎవరు ఉండాలి, ప్రెసిడెంట్ కి ఎవరు ఉండాలనే ఉద్దేశం కూడా పోపే నిర్ణయిస్తాడు.
పోపే నిర్ణయిస్తూ ఈవెన్ ఆ యొక్క రిలీజియస్ స్ట్రక్చర్ లో కూడా మార్క్ చేస్తూ కన్ఫెషన్స్ ఇవన్నీ స్టార్ట్ చేశారు. తన పేరు ఇన్నసెంట్, తన ఇన్నసెంట్ కాదు. సో ఈ ఇన్నసెంట్ అనేది తర్వాత రోమ్ సామ్రాజ్యాన్ని నాశనం చేయడంలో చాలా పాత్ర ఉంది. ఎప్పుడైతే నీ యొక్క పర్సనల్ లేకపోతే నీ యొక్క వ్యక్తిగతమైనటువంటి మతపరమైన విశ్వాసాలు రాజ్యం మీదకి వెళ్ళి అవి అందరి మీద రుద్దాలి అన్న ఒక ప్రయత్నం జరుగుతుందో అప్పుడు ఫ్యాసిస్ట్ పోకళ్ళు వస్తాయి. మొదటి నుంచి అది ఫ్యాసిజం ఉండదు. ఎప్పుడైతే నీ మతపరమైన విశ్వాసాలు రాజ్యం మీదకి వస్తుందో, ప్రజల మీద రుద్దబడాలంటుందో, ఎప్పుడైతే అక్కడ ఇవన్నీ వచ్చినప్పుడు మార్టిన్ లూథర్ కింగ్ ప్రొటెస్టెంట్ మూవ్మెంట్ స్టార్ట్ చేయాల్సి వచ్చింది. అది వేరే డిబేట్. సో this takes religion, inclusion of religion into the administration will lead to fascism. That's it. Yeah, thank you, Anvesh. Thank you, Vinay. So, Virupaksha, Amni, Charan, Teja, do you guys want to add something to it, or do you want to put your own point? Yeah, like sorry, one more thing, like Tan mentioned chesadu Vinay kuda. One thing, like where mainstream media targets minorities to hurt secularism. Just if anyone had any idea or any points to add, that would be great actually. Yeah, not just that point, but any point that you have. Or we can start with students that we have. The students that you want to talk. ఎవరో రెడీ అవుతున్నారమ్మా మాట్లాడడానికి? Just I'm watching, madam. ఓకే అండి. Okay. One of the if it is okay, can I put forth my second observation in case if no one else wants to talk? Yes, let's just give them 1 minute, Vinay, and then we can go ahead with yours. No worries. Yeah. I just want everyone to get a chance to speak. Yes. Virupaksha, Charan, Teja, Khurshid. మేడం ఎవరైనా మాట్లాడాలనుకుంటే ఫ్లోర్ ఇస్ యోర్స్. నేను ఖుర్షిద్ మేడం. ఓకే. వీడియో ఆన్ చేయండి. మేడం నేను జర్నీలో ఉన్నాను, కొంచెం నాకు డిస్టర్బెన్స్ ఉంది, అందుకని నేను వీడియో ఆన్ చేయలేదు. చెప్పండి. ఓకే. మేడం, ఇప్పుడు మనము ఎంతవరకు లౌకికవాదులం అనే విషయానికి వస్తే, ఇందాక చెప్పారు బ్రదరు, చాలా కరెక్ట్ గా చెప్పారు. అంటే ఇప్పుడున్న పరిస్థితులు ఇండియాలో మనం చూసుకుంటే మతం అనేది పరిపాలనలో ఎంటర్ అయిపోయింది. దేశభక్తి అనేది మతభక్తి అనేది దేశభక్తిగా మారిపోయింది. లౌకికవాదం అనేది మేడి పండు లాగానే ఉంది. చెప్పడానికైతే ఓకే, కానీ ఇప్పుడు మనం చూస్తున్న మణిపూర్ లో జరుగుతున్నాయి అల్లర్లు, తర్వాత హర్యానాలో జరుగుతున్నాయి. అంటే పర్టికులర్ గా ఈ మతాన్ని పరిపాలనను ఇంప్లిమెంటేషన్ చేసే విధంగా అయితే జరుగుతూ ఉంది. లౌకికవాదం అనేది, లౌకిక తత్వం అనేది కేవలము మాటల వరకే పరిమితం అయిపోయింది. న్యాయం చేయడంలో, సమానత్వాన్ని చూపడంలో, మానవత్వాన్ని చూపడంలో ఎవరైనా సరే అది నిష్పక్షపాతంగా, వివక్ష లేకుండా, పారదర్శకంగా ఉన్నప్పుడే అక్కడ మతం అనేది ఏ విషయంలో కూడా అడ్డు రాకూడదు. ఈ అన్నిటి విషయాలు న్యాయం చేసే విషయంలో, వాళ్లకు సమానమైనటువంటి హక్కుల్ని, అవకాశాలను ఇచ్చే విషయంలో, దౌర్జన్యాన్ని ఖండించే విషయంలో, అది ఎవరైనా సరే, ఏ రిలీజన్ అయినా సరే తప్పుని తప్పుగా అంగీకరించడము అలాంటిది అనేది లేదు అసలు. ఇప్పుడు మనం ప్రజెంట్ సిచ్యువేషన్ మనం మాట్లాడితే ఆహారం మీద దాడులు జరుగుతున్నాయి, ఆహార్యం మీద జరుగుతున్నాయి, పర్టికులర్ గా కొన్ని వర్గాల మీద జరుగుతున్నాయి, కొన్ని జాతుల మీద జరుగుతున్నాయి. ఇలాంటి సిచ్యువేషన్ లో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం, మనం ఎంతవరకు ఇలాంటి పరిస్థితి ఇప్పుడు ప్రజెంట్ అయితే మన దేశంలో ఇదే నడుస్తుంది. మేధావి వర్గాలు వాళ్ళ 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 ఏమవుతుందంటే వాళ్ళ మౌనం అనేది అరణ్య రోజునే అయిపోయింది. మరి ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. మరి కేవలం ఇది చెప్పడం వరకే ఉంది, కానీ ప్రాక్టికల్ గా అయితే అసలు లౌకికవాదం లేదనే విషయాన్ని మనం అంగీకరించాలి. ఎంతవరకు అది మనం దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాము చెప్పడం వరకైతే ఉంది, మన రాజ్యాంగంలో ఉంది. కాకపోతే మన భారతదేశాన్ని మనం గొప్పగా చెప్పుకుంటున్నాము, మనది లౌకిక దేశం అని చెప్పేసి. కానీ లౌకికత ఎక్కడ వరకు ఉంది? సోదర భావం అనేది మనకు ఎక్కడ ఉంది? నా వర్గం వాళ్ళు తప్పు చేసినా దాన్ని నేను సమర్థించే పరిస్థితులు ఈ రోజుల్లో మన జనరల్ పీపుల్ లో కూడా అలాగే ఉంది, ప్రజానికంలో కూడా అలాగే ఉంది. ఒకరు దౌర్జన్యం చేశారు, నా మతస్థుడు చేశారు, అది కరెక్ట్ అనే సిచ్యువేషన్ ఉంది. అది ఎంతవరకు కరెక్ట్?
ఇందాక బ్రదర్ చెప్పారు, ఎప్పుడైతే ఒక పరిపాలనలో మతం అనేది ఎంటర్ అవుతుందో అప్పుడే అయిపోయింది. మన మతం ఆధారంగా మనము ప్రజాస్వామ్యం అయితే మన దేశం కాదు కదా, మతం ఆధారంగా పరిపాలన జరగట్లేదు. ఇక్కడ వీఆర్ ఆల్ ఈక్వల్, అందరు ఈక్వల్ అంటున్నాము, కానీ ఈక్వాలిటీ అనేది కేవలం మాటల వరకే పరిమితం అయిపోయింది. ఎందుకంటే మనం ఒకసారి ఫ్రీడమ్ ఫైట్ మనం చూసినట్టయితే దాంట్లో అందరూ పాల్గొన్నారు, అందరికీ ఉంది. భిన్నత్వంలో ఏకత్వం అనేది మన దేశం యొక్క విశిష్ట లక్షణం అని మనం చెప్పుకుంటున్నాము. ఎందుకంటే ఇంత భిన్నత్వం అనేది మనకు మిగతా ఏ కంట్రీలో కూడా మనకు కనిపించదు. అన్ని ఉన్నప్పటికీ మనమంతా భారతీయత అనే ఒకటి మనల్ని పట్టి ఉంచుతుందని మనం అనుకుంటున్నాం, కానీ వాస్తవ పరిస్థితులు అయితే ఇందుకు భిన్నంగా ఉన్నాయి. మనం ఈ రోజు చూస్తున్నాము, కొన్ని వర్గాలు పీడించబడుతున్నాయి, కొన్ని పర్టికులర్ గా మైనారిటీస్ మీద దాడులు జరుగుతున్నాయి. మరి ఇవన్నీ కూడా మరి మనం ఎంతవరకు లౌకికవాదం అనే విషయాన్ని మనం ఒకసారి ఆలోచించుకుంటే అందరు కూడా అలాగే ఉంది. అంటే వాళ్ళ ఆలోచన విధానము నేను నా రిలీజియన్ కి జరగాలి, నా కులానికి జరగాలి అనే ఒక భావ దారిద్ర్యంలో అయితే అందరూ ఉంటారు. సో దీన్ని అధిగమించి ముందుకు వెళ్ళగలగాలి. అందరూ సామాన్యమైన మనం గ్రౌండ్ అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే బేసిక్ గా నేను ఒక స్కూల్ టీచర్ ని, ఎక్కడైనా మా స్కూల్లో మా విలేజ్ లో ఏమైనా జరిగినప్పుడు వాళ్ళు తప్పు చేశారు కదా, తప్పు చేస్తే ఏంటండి, వాళ్ళు మా కులస్తులు, వాళ్ళు మా మతస్థులు అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? తప్పు చేసినా కూడా వాళ్ళు కరెక్ట్ అంటే అది ఇంకా తప్పుని మనం ఎలా ఖండించాలి, మనం ఎలా తీసుకోవాలి? తప్పు చేసినా కూడా వాళ్ళు మా వాళ్ళు కాబట్టి మేము సపోర్ట్ చేస్తాం. అంటే గ్రౌండ్ లెవెల్ నుంచే ఇదే ప్రాబ్లం ఉంది. అంటే కింది స్థాయి నుంచే ఇంకా పై స్థాయికి వెళ్ళే కొద్ది ఏంటంటే వాళ్ళ దగ్గర అంగబలం ఉంటుంది, ఆర్థిక బలం ఉంటుంది, రాజకీయ బలం ఉంటుంది. ఆ బలంతో ఏంటంటే అది మత భక్తి అనేది దేశభక్తిగా చలామణి అవుతుంది. లౌకికవాదం అనేది కేవలం మేడిపండు లాగానే ఉండిపోయింది. ఈ విషయం అనేది మనకి ఏంటంటే బహిరంగమైనటువంటి మన దాచలేని నిజము. కాకపోతే మనం దాన్ని డైజెషన్ చేసుకోవట్లేదు, జీర్ణించుకోవట్లేదు. కేవలం ఏంటంటే మన దేశానికి ఉన్నటువంటి విశిష్ట లక్షణాన్ని మనం గొప్పగా చెప్పుకుంటున్నాము, కానీ ప్రాక్టికల్ గా వచ్చేటప్పటికి ఇది లౌకికవాదం అనేది ఇక్కడ మనకు అదేంటంటే ఒక అందరికి చందమామ లాగానే అయిపోయిందని చెప్పేసి మనం చెప్పుకోవాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి. Thank you, Kushad. Virupaksha, do you want to add to it? I see you raise your hand. Yes. అంటే నాకు ఒక చిన్న డౌట్ ఉంది. ఐ నీడ్ అన్ ఆన్సర్ ఫర్ దట్. ఏంటంటే నేను ఒక చిన్న స్టోరీ చెప్తా, నా చిన్నప్పుడు జరిగింది. ఏంటంటే నేను స్కూల్లో చదువుకున్నప్పుడు మా ఊర్లో పల్లెటూరులో ప్రతి సండే గానీ సాటర్డే గానీ ఒక బామ్మగారు వచ్చేవాళ్ళు, బైబిల్ పట్టుకుని వచ్చేవాళ్ళు. ఎవరికన్నా ఆరోగ్యం బాగాలేదంటే అందరి నెత్తి మీద కొబ్బరి నూనె రాసి దీవించి వెళ్ళేవారు. మేము ఆవిడని దీవెన్ల బామ్మ అనేవాళ్ళం. తర్వాత నాకు ఏదన్నా ఆరోగ్యం బాగాలేకపోయినా, ఎవరికన్నా ఆరోగ్యం బాగాలేకపోయినా మా ఊర్లో దగ్గరలో ఉండే సాయి దగ్గరికి వెళ్ళి రక్ష కట్టించుకొని వచ్చేవాళ్ళు. అలాగే ఏదన్నా ఆరోగ్యం బాగాలేకపోయినా పేరెంటాల గుడికి వెళ్ళి పేరెంటాలు ముక్కుకొని తీసుకొచ్చేవారు అమ్మమ్మ వాళ్ళు వీళ్ళందరూ. అప్పటి వరకు మేము ఎవ్వరం, అంటే నాకు తెలిసినంత వరకు, నా చుట్టుపక్కల ఉన్నంత వరకు ఎవ్వరికి మా మతం పేరు తెలియదు, ఏ దేవుడు ఏ మతము తెలియదు. కానీ ఆ డిజిటల్ స్పేస్ వచ్చిన తర్వాత, చదువుకున్న తర్వాత, బయటూర్లకు వచ్చిన తర్వాత, ప్రపంచాన్ని చూస్తున్న తర్వాత మేము అది మనల్ని వేరు చేసుకోవడానికి చాలా పరిధులు పెట్టుకొని మేము ఇది మీరది అనే ఒక క్వశ్చన్ తీసుకొస్తున్నాం చిన్నపిల్లలు కూడా. సో ఇందాక అన్నట్టు ఆ టాలరెన్స్ అనేది మనకు ఉందా? నిజంగా ఇంకొక వ్యక్తి బిలీఫ్ సిస్టమ్ ని మనం గౌరవించే టాలరెన్స్ మనకి ఎంతవరకు ఉంది? ఆ టాలరెన్స్ లేనప్పుడు సెక్యులరిస్ట్ గా మనం అంటే సెక్యులరిజం అనే టాపిక్ ని మనం మాట్లాడుకోగలమా? ఆ టాలరెన్స్ మన దగ్గర లేనప్పుడు. మతం అనే విషయం కాదు, ఏ విషయం అయినా ఒక ఎదుటి వ్యక్తి బిలీఫ్ సిస్టమ్ ని మనం గౌరవించే పరిస్థితి లేనప్పుడు, టాలరెంట్ గా ఉండనప్పుడు మనం ఎలా సెక్యులరిస్ట్ గా ఉండగలుగుతాము? ఒకవేళ అలా ఉండగలగాలి అంటే, ఆ టాలరెన్స్ ని బిల్డ్ చేయాలి అంటే చిన్నపిల్లల్లో కానీ మన చుట్టూ ఉన్న మన పీర్ గ్రూప్ లో కానీ ఎలాంటి కాన్వర్జేషన్స్ తీసుకొస్తే ఆ టాలరెన్స్ ని బిల్డ్ చేయగలుగుతాం? ఈవెన్ జస్ట్ ఆ కాన్వర్జేషన్ బిల్డ్ చేయాలి. నాకు ఆ డౌట్ ఉంది, అలా ఎలా స్టార్ట్ చేయగలుగుతాము అని. Yeah, thank you for sharing, Virupaksha. Does anybody wants to answer his question, add to his points? I'd like to say something. Suraj, yes, Suraj. Yes, please go ahead. Thank you. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం ఎందుకు మనకి అసహనంతో ఉన్నాము వేరే రిలీజియన్స్ అంటే, ఎక్కడి నుండి మనకు ఇంప్లికేషన్స్ వస్తున్నాయి. ఇప్పుడు విరూపాక్ష అన్నట్టు
తను చిన్నప్పుడు తనకి ఏ రిలీజన్, ఏ మతమో, ఏ కులమో తెలియకుండా ఒక మనిషిని మనిషిగా తను చేసే పని బట్టి రికగ్నైజ్ చేసి అలానే ఇప్పుడు తను డిస్క్రైబ్ చేస్తాడు. ఈవెన్ నాకు ఏదో నేను పర్సనల్ గా అయినా కానీ టిల్ ఐ కనెక్ట్ మై 12th స్టాండర్డ్ ఐ డజంట్ నో వాట్ మై లిటరల్ అంటే నా కులం ఏంటి అనేది నాకు పర్టికులర్ గా నాకు స్పెసిఫిక్ గా తెలియదు. అండ్ ఐ వాజ్ పోస్ట్ దట్ క్వశ్చన్ ఐ హ్యాడ్ టు మేక్ కాల్ మై ఫాదర్ అండ్ ఆస్క్. సో ఇది ఎక్కడ వస్తుంది అంటే మనం బేసిక్ గా ఆలోచించాల్సింది ఈ రిలీజియన్ అనే కాన్సెప్ట్ మనకి ఎక్కడి నుండి ఇన్ఫ్యూజ్ చేయబడుతుంది. ఒకప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు ఇంత ఎక్కువగా ఉంది అంటే ఇందాక మన బ్రదర్ చెప్పాను మీడియా గురించి డిస్కషన్ ఐ ట్రైడ్ కనెక్టింగ్ బట్ ఐ కూడా. కానీ ఈ మీడియా కానీ సోకాల్డ్ సోషల్ మీడియా కానీ ఇవన్నీ ఎక్కడి నుండి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాయి అన్నది కూడా మనం ఆలోచించుకోవాలి. అండ్ దీనికి ఇది తగ్గించుకోవాలన్నా ఒక ప్రోగ్రెసివ్ వేలో పోవాలన్నా వాట్ కైండ్ ఆఫ్ మెజర్స్ ఆర్ ఇనిషియేషన్స్ we need to take. I'm not talking about the government because the governments we have are not at all secular. Secularism ante asal it is clearly said. Being in the field of law, I say secularism is nothing but separation of religion, the concept of religion from the state itself. మనం ఈ రోజు మనం ఎంత వరకు లౌకికవాదులు అని మాట్లాడుతున్నాడు మనం అంటే ఆర్ వి ద పీపుల్ సిట్టింగ్ ఇన్ దిస్ రూమ్ ఆర్ ఎ కామన్ మ్యాన్ హూ ఓన్లీ స్ట్రైవ్స్ టు సాటిస్ఫై his hunger or feed his tummy, or the governments which are ruling us, or the so-called political leaders or the people we admire for preaching as religion. Like, what are we referring to? If we are referring to people from different disciplines sitting here expressing views, that's a very good platform, like initiation, I say. And at the same time, being in this field, I would like to say something. The word secular was embedded into our preamble. We call our country, like we say India is a sovereign, socialist, secular, democratic republic. It was embedded to 42nd Constitutional Amendment in 1976. And from then, the concept, the essence of secularism, I don't know from like how we inculcated in our system and the society. And there are many articles of like given to articles were there and fundamental rights were there, which gives religious freedom. The equal importance was also given to the religion. At the same time, secularism is something which takes that concept of religion away from state, functioning of the state. The government which is ruling us has to be secular, which is nothing but non-religious or religion oriented. This is what the constitution says in general. But there this concept in the recent past we've been seeing like intolerance like anything. Whenever I open my Instagram or news feed, I see some or other atrocity towards any of the minority countries that's been very wide and popular. At the same time, there are specifically teams of people who are sitting to support those particular crimes or incidents or atrocities with a meaningful, like fabricated, meaningful, flourished statements and supporting situations and all that scenario. So what should we do or the governments do to eradicate the scenario is my question. If anybody would like to add, like Yeah, I've seen Jeffronisa and Samir raise their hands on which let's give them the chance to. I would like to add a point on what Virupaksha and the guy ఇప్పుడు మాట్లాడిన సూరజ్ అండ్ అది అంటే దే మెన్షన్ మన చిన్నప్పుడు ఇట్లా జరిగింది అని. ఇట్స్ నాట్ చిన్నప్పుడు, ఇట్స్ అ డికేడ్ ఆర్ 15 years బ్యాక్. అసలు ఈ కులము ఈ రాజకీయ తత్వం ఏది లేదన్నమాట. వెన్ ఇట్ కేమ్ పొలిటికల్లీ, ఇంతకు ముందు ఓటుకి 2000 ఇచ్చి లేకపోతే ఒక మద్యం బాటిల్ చెట్లయితే కొనుక్కుంటున్నారు. ఇప్పుడు కులాన్ని అంటే నేషనల్ వైడ్ గా చూస్తే మతాన్ని, లోకల్ గా చూస్తే కులాన్ని అడ్డుపెట్టి రాజకీయాలు చేస్తున్నారు. వాటన్నిటికీ మనలాంటి అంటే వేరే జనరల్ పీపుల్ అందరూ లొంగి ఓటు వేసి వాళ్ళని గెలిపించాలి అనుకోవడం ఈజ్ వాళ్ళ మూర్ఖత్వం అంతే. ఇది మనం ఎంత డిస్కస్ చేసినా ఏం చేసినా వి కాంట్ గెట్ ఎ రివల్యూషన్, బట్ కొంతమందిని అయితే ఆలోచింప చేయగలం, దాని నుంచి బయటకు తేలేదు. అండ్ నాకున్న ఎక్స్పీరియన్సెస్ కూడా చిన్నప్పుడు నాకు తెలియదు, నాకు 10th దాకా కులం ఏంటి మతం ఏంటి అని చెప్పి. అండ్ అక్కడి నుంచి ఏంటి అని అంటే ఇదిగో మన హీరో సినిమా వచ్చింది, లేకపోతే మన కులమోడు నుంచున్నాడు, మనం ఓట్ వేయాలి, అట్లా చేయాలి ఇట్లా చేయాలి, ఇట్ ఎవాల్వ్డ్ అనమాట. అట్లా కులం అనేది ఎవాల్వ్ అవుతా వచ్చింది, ఇంతకు ముందు లేదు.
ఇప్పుడిప్పుడు వస్తున్న రాజకీయ కోణాలు, రాజకీయ మార్పుల్ని బట్టి వాళ్ళు చేసుకుంటున్న పరిణామాలు. ఇందాక ఐ వుడ్ లైక్ టు యాడ్ ఆన్ దాట్, ఇందాక ఖుర్షీద్ బేగం గారు చెప్పినట్టు గవర్నమెంట్ ఒక కులాన్ని లేకపోతే ఒక మత దీని బేసిస్ చేసుకొని ఫుడ్ విషయంలో బ్యాన్స్ పెట్టడం కానీ, ఒక సెలబ్రేషన్ విషయంలో బ్యాన్స్ పెట్టడం కానీ, అట్లాంటివి చేయడం వల్లనే గ్రూప్స్ ఆఫ్ పీపుల్ మన వాళ్ళని మనం చేసుకున్నాము, మన వాళ్ళని మనం ఎక్కువ సపోర్ట్ చేసుకోవాలి, అట్లయితేనే మనం నిలబడగలము, ఈ కంట్రీలో మనం బతకడానికి మన వాళ్ళ తోడు మనకు అవసరము అనే కాన్సెప్ట్ అనేది ఇవాల్వ్ అవుతూ వచ్చింది. దే ఆర్ బిల్డింగ్ దట్ బికాస్ దే ఆర్ అఫ్రేడ్ దట్ their existence will be erased within the country on basis of discrimination based on religion or within the state, as I said, on basis of caste. So over the country, mana central government edaithe undo, it is running a Hindutva based propaganda. Dani valla every today I saw in the social media, the Sikhs in Canada are fighting for a separate state, for a separate country named Khalistan. Here Pakistan అనేది ముస్లిమ్స్ కుంది, ఇదేమో వచ్చేసి హిందూ వచ్చేసి ఇండియన్స్ కుంది, భారతదేశం ఉంది. వి వాంట్ ఎ సెపరేట్ కంట్రీ నేమ్డ్ ఖలిస్తాన్ అని చెప్పి కెనడాలో ఉన్న సిక్కులు, ఇండియన్ సిక్కులు ఆర్ రెసిడెంట్స్ ఆఫ్ కెనడా కరెంట్లీ, దే ఆర్ ఫైటింగ్ అ మూవ్మెంట్ దేర్. సో దట్ ఇట్ సెల్ఫ్ షోస్ how insecure people of different religions are feeling within our country. Their voices are not being heard, their voices are being suppressed. So they are fighting for their country within our country in a separate, completely different continent. So that is a shame to our country as well. So I think platforms such as this, they start the conversation, but how do we take this forward? Our generation are talking about this. Social media lo gaani, ippudu itlanti platforms lo gaani, we are talking about this ippudu. Kaani ee iPad lonchi lekapothe ee phone lonchi ee Zoom meeting lonchi దీన్ని బయటికి ఎట్లా తీసుకెళ్ళాలి అనేది big question, and I think that's what we should be focusing on later in the meeting. Yeah, thank you, Samir. Jeffrey, do you want to add your point? మ్యూట్ చేసుకోమా. Are you on mute? No, she's not on mute. Jeffrey, మీరు చెప్పేది వినిపించట్లేదు. అన్మ్యూట్ చేసుకో. వాళ్ళు అన్మ్యూట్ లోనే ఉన్నారు మమ్మీ. ఖుర్షీద్ జహాన్ గారు చెప్పిన మాటలతోనూ ఇప్పుడు మేడం చెప్పిన మాటలతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నానండి. మ్యూట్ లో ఉన్నారండి. Could be network issue also. మ్యూట్ లో ఉన్నారు ఫోన్. ఇప్పుడు మ్యూట్ లో ఉన్నారు. జెఫ్రీ సార్ మ్యూట్ లో ఉన్నారు. అన్మ్యూట్ చేస్తే ఈలోపు does anybody else wants to add while she gets ready? Amani, Charanti, Vinay. శివరంజని హ్యాండ్ రైజ్ చేసింది. ఓకే, శివరంజని. అందరికి నమస్కారం అండి. ఇందాకలా విరూపాక్ష చెప్పిన కొన్ని పాయింట్స్ లో చిన్నప్పటి నుంచి మతం కులం అనేటువంటివి మనకి తెలీదు అని, అంటే మేబీ 90 kids ముందు నుంచి ఎవరికి తెలియదు. అయితే ఇప్పుడు ఆ విషయంలో ఏంటంటే, నేను లెక్చరర్ గా రోజు పాఠాలు చెప్పేటప్పుడు నేను చెప్పేటువంటి పాఠాలలో మాక్సిమం టెక్స్ట్ బుక్ లో ఒక కులానికి సంబంధించినటువంటి లేదా ఒక మతానికి సంబంధించినటువంటి, ముఖ్యంగా మతంకి సంబంధించినటువంటి పాఠాలే ఎక్కువగా చెప్పాల్సి వస్తుంది. అయితే అందులో నేను ఒక మిషనరీ కళాశాలలో పనిచేస్తున్నా.
ఆ మిషనరీ కళాశాలలో ఆ, అన్ని కులాల వారు ఉంటారు, కానీ మిషనరీలో ఉన్న వాళ్ళు కొంచెం ఎక్కువ స్థాయిలో ఉండడం. దాంతో పాటు ఫ్రీ ఎడ్యుకేషన్ అన్ని మతాల వారికి ఇస్తున్నారు. అయితే ముఖ్యమైన పాయింట్ ఏంటంటే టెక్స్ట్ బుక్ లో ఉన్న పాఠాల్లో ఒక సెషన్ అంతా కూడా కనీసం 3 పాఠాలు కేవలం మతం కోసం నేను చెప్పాల్సి వస్తుంది. అయితే చెప్పేటప్పుడు ఎంత అన్కంఫర్టబుల్ గా ఉంటుందంటే నేను ఆ మతం పేరు తీసి చెప్పాలా చెప్పొద్దా, లేదంటే 10th వరకు కూడా మనం చదువుకున్న పాఠాలు ఏవి కూడా మనకు అంతగా గుర్తు ఉండవు. 16-17 ఏజ్ నుంచే మనకి మేబీ మెచ్యూరిటీ లేదంటే ఆలోచించే విధానం మారుతూ ఉంటది. ఆ సమయంలో ఎగ్జాక్ట్ గా ఈ మతాల కోసం అంటే పాఠాలు పుస్తకాలు అంటే అది గవర్నమెంట్ ప్రింట్ చేస్తుంది కాబట్టి ఏమిస్తే అదే చెప్పాలి. అయితే ఇది నేను క్వశ్చన్ చేస్తున్నాను. అంటే నాకు ఒక ఎప్పుడు చెప్పేటప్పుడు పాఠం చెప్పేటప్పుడు ఇది నేను చెప్పాలా వద్దా, అవసరమా లేదా, అసలు ఈ పాఠం ఎందుకు పెట్టారు. అయితే నేను ఆ పాఠాన్ని మార్చి మొత్తానికి పాఠంలో ఉన్నటువంటి సారాంశం ఏదో అంటే పిల్లలకి ఏది కావాలో అదే చెప్పి కొన్ని పాఠాలని చెప్తున్నప్పుడు ఒకసారి యూట్యూబ్ లో లింక్స్ చూస్తాం కదా, అంటే ఏదైనా చెప్పేటప్పుడు ఏమో మేబీ ఎక్కువ తెలుసుకోవచ్చు అని పుస్తకాలు చదివినప్పుడు లేదంటే యూట్యూబ్ లింక్స్ చూసేటప్పుడు కొన్ని వీడియోస్ లో నేను లెక్చరర్ గా కొన్ని పాఠాలని ఒక విధంగా చెప్తున్నాను. అంటే మతం అనేటువంటిది పిల్లలకి బుర్రలో ఎక్కించకుండానే చెప్పాల్సినటువంటి విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కానీ కొన్ని యూట్యూబ్ లింక్ లో చూశాను, లెక్చరర్సే తెలుగు చెప్తున్నటువంటి ఉపాధ్యాయులే ఆ పాఠాన్ని వేరే విధంగా చెప్తున్నారు. అంటే కేవలం ఆ మతాన్ని గురించి కానీ ఆ మత వివరణ గురించి కానీ చాలా ఎక్కువగా మాట్లాడుతూ పిల్లల్లో ఆ మతం కోసమే బుర్రలో ఎక్కించేలాగా. ఆ తర్వాత కొంతమంది పిల్లలు నన్ను క్వశ్చన్ చేయడం, మేడం ఈ పాఠాన్ని నేను అందులో చూశాను, దాంట్లో ఇలా చెప్పారు, మీరు ఈ విధంగా చెప్పారు, ఎందుకు అనేటువంటి ప్రశ్నలు ఉన్నాయన్నమాట. అయితే ఈ టెక్స్ట్ బుక్ ని ఖచ్చితంగా అంటే ఎలా ఫాలో అవ్వాలి, ఎలా అవ్వాలి, ఏం చెప్పాలి అనేటువంటిది నా సమస్య. ఎవరైనా దీనికి ఆన్సర్ చెప్పగలిగితే చెప్పండి. పెద్దవాళ్ళు ఎవరైనా కాచాయన్ గారు లాంటి వాళ్ళు అట్లా ఇన్వాల్వ్ అయితే బాగుంటుంది. వివనమూర్తి గారు. హలో హలో, దిస్ ఇస్ ప్రశాంత్ రెడ్డి పటాబి ఫ్రమ్ హైదరాబాద్. ముళ్ళ చినుకులు గ్రూప్ నేను మానస ఆహ్వానం ఆవిడ చెప్పిన పాయింట్ మీద మీరు ఏమైనా మాట్లాడదలుచుకున్నారా? మాట్లాడతానండి. ఇప్పుడు లెసన్స్ నేను ఒక టీచర్ గా పనిచేశాను. ప్రస్తుతం పనిచేస్తున్నట్టు ఉద్యోగానికి ముందు ఒక టీచర్ గానే పనిచేశాను నెల్లూరులో. పని చేస్తున్నప్పుడు అందులో లెసన్స్ లో ఏమున్నాయో చెప్పాల్సినటువంటి బాధ్యత అయితే మనకు ఉంటుందనేది కాదనలేని సత్యమే. అది తప్పనిసరిగా చెప్పాల్సిందే, చెప్తాం. కానీ వాట్ ఈజ్ ట్రూత్ అనేటటువంటిది, ఇప్పుడు వాట్ ఈజ్ సెక్యులరిజం అన్నప్పుడు దట్ ఈజ్ అన్ ఐడియాలజీ దట్ సేస్ రిలీజన్ షుడ్ నాట్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ ది ఆర్డినరీ సోషల్ అండ్ పొలిటికల్ యాక్టివిటీస్ ఆఫ్ ది కంట్రీ అనేది చెప్తాము. తర్వాత దట్ కెన్ డిక్టేట్స్ దట్ దెర్ ఈజ్ నో అఫీషియల్ రిలీజన్ ఆఫ్ స్టేట్ అనేది అది ప్రబోధిస్తాం మనం. అది సహజంగా చెప్పాల్సినటువంటి ఆవశ్యకత తప్పనిసరిగా ఉంటుంది కాబట్టి అది చెప్తాం. దేవుడి గురించి అంటారా, అది ఎవరి ఎవరి విశ్వాసాలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి దట్ ఈస్ కాల్డ్ యాజ్ సెక్యులరిజం కదా. బేసికల్లీ సెక్యులరిజం గురించే టీచర్ గారు చెప్పాల్సి వచ్చినప్పుడు, కాలేజ్ లెక్చరర్ గారు చెప్పాల్సి వచ్చినప్పుడు బేసికల్ గా మనం చెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా సెక్యులరిజం అని అంటే నాట్ ఓన్లీ అణిచివేతకు గురయ్యేటువంటి వాళ్ళే కాకుండా అందరూ కూడా పాటించాల్సినటువంటి ఆవశ్యకత ఉందనేది కూడా మనం మన పాఠాల్లో చెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది అని నా ఉద్దేశం. ఎక్కువ మాట్లాడడానికి అవకాశం లేదు కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. దిస్ ఈస్ పట్టాభి, ప్రశాంత్ రెడ్డి, హైదరాబాద్. యాక్చువల్లీ
ఇందాక నుంచి వినయ్ గారు కూడా మాట్లాడాలనుకుంటున్నారు. వినయ్ గారు మాట్లాడితే బెటర్ ఇందాక క్వశ్చన్. ఓకే, కంటిన్యూ చేయొచ్చా? చేయండి. ఓకే, సో ఇందాక శివరంజని గారు చెప్పినట్టు ఒక చిన్న వయసు నుంచే మత సమానత్వం కానీ లేదా ఒక పర్టికులర్ మతం మీద పార్షియాలిటీ అనేది ఉంచకుండా పిల్లల్ని అప్బ్రింగింగ్ పెంచడం అనేది చాలా అవసరం. ఎందుకంటే ఈవెన్ ఇన్ దిస్ డే అండ్ ఏజ్, ఈ రోజుల్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇంటికి ఒక డెలివరీ బాయ్ స్విగ్గీ జొమాటో లేదా పార్సల్ పట్టుకుని వచ్చాడు, ఎండం పడొచ్చాడు అండ్ ఇంకొంచెం మంచి లేదు. ఈ రోజుల్లో కూడా వచ్చిన డెలివరీ బాయ్ ఎవరు, అతను ఏ కులం, అతను ఏ మతం, ఏ ప్రాంతం, అవన్నీ తెలుసుకొని కొందరు అయితే నీళ్ళు ఇస్తారు, లేదా కొందరు నీళ్ళు ఇవ్వరు. కొందరు అయితే మనోడు కాదు అని చెప్పి కొలాయి నీళ్ళు తీసిచ్చేస్తారు, ఇంకా డేంజర్, మళ్ళీ డిజీజ్ రావచ్చు. సో ఈ రకమైన మైండ్ సెట్ ఏదైతే ఉందో అది పిల్లలకి చిన్న వయసు నుంచి ఎక్స్పోజ్ చేయకూడదు. లైక్ వచ్చాడు కొంచెం నీళ్ళు అడిగాడంటే తల్లిదండ్రులు పర్లేదు బాబు నువ్వు వెళ్ళి నీళ్ళు ఇవ్వచ్చు, ఏం కాదు, పాపం దాహం అది ఉన్నాడు. ఈ టైప్ మెంటాలిటీ అనేది చిన్న వయసు నుంచే పిల్లలకి అలవాటు చేస్తే ఆటోమేటిక్ గా ఆ సహనం అనేది పెరుగుద్ది. అది వేరే మతం కానివ్వండి, వేరే కులం, వేరే ప్రాంతం, అట్లీస్ట్ దిస్ ఇస్ మై అబ్జర్వేషన్. సో ఐ ఫీల్ దట్ సెక్యులరిజం బిగిన్స్ అట్ హోమ్. చందక్ గుల్లిపల్లి వాళ్ళు కూడా మాట్లాడాలనుకుంటే అన్మ్యూట్ చేయండి. Okay, sir. I'm Pratima from Visakhapatnam. As I already said, I am a housewife, sir. I just now one person talked about definitely we have to insert the lessons in the books, textbooks. That is the only way to inculcate moral values among the children, sir? No, not at all. Through subjects also we can inculcate moral values. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లెసన్ లో అన్నం పరబ్రహ్మ స్వరూపం అనే లెసన్ ఒకటి ఉంది. దాని ద్వారా మాత్రమే మనం అన్నం విలువ చెప్పగలమా? అలా ఏం కాదు. సపోజ్ వాళ్ళు ఒక టిఫిన్ బాక్స్ తెచ్చుకుంటారు, లంచ్ లో బాక్స్ తెచ్చుకుంటారు, కింద పడేస్తారు, అప్పుడు కూడా మనం చెప్పొచ్చు, అన్నం విలువ వాళ్ళకి తెలియజెప్పొచ్చు. ఓన్లీ అన్నం పరబ్రహ్మ స్వరూపం అనేది ఒక మతపరమైన ఒక ఆలోచన ద్వారా మాత్రం మనం స్టూడెంట్ యొక్క ఆలోచనని మార్చలేము. Really, if we are capable, if we want to live in a peace and harmony life we have to live, then definitely we can inculcate the moral values among the students through all these methods. If we know, first of all, we should have the quality to live in a peace and harmony, with peace and harmony. For example, I treat my housemaid also like my sister. That is not that is the way. If I am treating her like that, my children will also learn the same thing. That is what I want to say. So only to insert the lessons into the books in this way, that is not only the way to make the child to think about the secularism, all these. Before I was working as a teacher, that problem that was also faced by me, sir. What about Mr. Madam said just now, that was the problem I was also faced. But sir said we have to inculcate the moral values like that. No need at all. We can inculcate the moral values. For example, I am teaching maths to the students. When I was teaching maths, I will tell them, if you miss your any step in any way, definitely you will miss the answer. You can't reach the goal. So you have to go in a step. You have to have discipline in your life. In that way also we can say, sir, not only this is the way. This is my opinion about it. Yeah, thank you, Andy. I would add just one point to this, because అందరూ కూడా కరికులం వాటి గురించి మాట్లాడుతున్నారు. హూ డిజైన్స్ ఇట్, లైక్ వాట్ అప్రోచ్ ఇట్ అనేది చాలా పెద్ద డిబేట్. లైక్ బట్ ప్రజెంట్ ట్రెండ్స్ గురించి నేను ఒక చిన్న సజెషన్ ఇస్తాను. లైక్ వాట్స్ గోయింగ్ ఆన్ అనేది, కరికులం చేంజెస్ ఎట్లా అవుతున్నాయి, ఎవరు డిసైడ్ చేస్తున్నారు అనేది. మీకు టైం ఉన్నప్పుడు, ఇప్పుడు కాదు, లైక్ గూగుల్ ఇట్. లైక్
ఢిల్లీ యూనివర్సిటీ కరికులం చేంజెస్ అనుకుంటాను. జస్ట్ అబ్జర్వ్ ద ట్రెండ్స్ ఫ్రమ్ మెనీ మంత్స్. చాలా నెలలుగా అసలు సిలబస్ లో ఎలాంటి మార్పులు, అబ్జర్వేషన్ మీన్స్ ఎలాంటి మార్పులు చేయాల్సి వస్తుంది, ఎందుకు చేస్తున్నారు అనేది చూస్తే మీకు ఒకసారి ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్స్ లో మనం తీసుకున్న కాన్సెప్ట్ కూడా మీరు లింక్ చేసుకుంటూ చాలా చూడొచ్చు. ఢిల్లీ యూనివర్సిటీ సిలబస్ చేంజెస్ అని కొడితే చాలా ఉంటాయి గూగుల్లో, అదొకటి చూడండి. లైక్ ఐఎమ్ లిమిటింగ్ దిస్ టాపిక్ టు దిస్. అండ్ దెన్ సమీర్ గారు చాలా సేపటి నుంచి ఉన్నారు, వారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడచ్చు. సూరజ్ అన్వేష్ సూరజ్ హ్యాండ్ లిఫ్ట్ చేశారు అండ్ యా Jeffrey as well. They're like waiting for the chance. So Suraj, you can talk. I hope it's fine. So Let Samir talk. Yeah, I would ask a question. In the missionary school or a teacher work చేస్తూ she's like నేను మిషనరీ వాళ్ళ ఇది టీచ్ చేయలేకపోతున్నానని. బట్ ఇన్ స్టేట్ అండ్ సెంట్రల్ సిలబస్ నౌ దే ఆర్ యాడింగ్ రామాయణ. No, it has been there actually. మన చిన్నప్పుడు కూడా చదువుకున్నాం కూడా. Since 5th standard అది ఉంది. Yeah, 5th standard ఉంది. Why don't, like, when we are secular, we are questioning only one missionary వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నప్పుడు why can't we like question ఇప్పుడు రామాయణ ఎందుకు యాడ్ చేశారు అని చెప్పి they are removing the గజనీ మొహమ్మద్స్ స్టోరీస్ అండ్ ఆల్. ఆ ముస్లిం ఎవరైతే ఉన్నారో అవి తీశారు. అండ్ ఈవెన్ సైన్స్ డార్విన్స్ ఇవాల్యూషన్ థియరీ కూడా ఇప్పుడు సైన్స్ లో ఇట్స్ నాట్ దేర్. ఇప్పుడు వచ్చే జనరేషన్స్ కి వాట్స్ ఇవాల్యూషన్ అనేది ఎట్లా తెలుస్తుంది? When we are even secular and all, we need to question that కూడా. Wholesome గా అన్ని క్వశ్చన్స్ చేయాలి. నాట్ ఓన్లీ వన్ ఒక దాన్ని కాదు. బట్ as it's a totally different curriculum and all. It's a totally different concept and a different whole of conversation altogether. So I think we should get back to our రియల్ టాపిక్. అంటే we are deviating అనిపించింది. సో we just question and we just. మేడం గారు ఇందాక మేడం గారు అడిగిన దానికి నేను ఒక నిమిషము మాట్లాడొచ్చా? ఒక్క నిమిషం అండి. జాఫర్ ఉన్నీసా గారు కూడా చాలా సేపటి నుంచి ఉన్నారు, మొదటి నుంచి. వాళ్ళకి అవకాశం ఇస్తే బెటర్ అనేది నా ఆలోచన. జాఫర్ ఉన్నీసా గారు మీరు మ్యూట్ లో ఉన్నారండి, ఒక్కసారి అన్మ్యూట్ చేసి మాట్లాడండి. యా, నో ఇట్స్ ఫైన్. ప్రజాస్వామిక రచయితల వేదిక వారు ఆర్ వి సెక్యులర్ ఇనఫ్ అనే అంశంపై డిస్కషన్ పెట్టారు. ఈ విషయంలో నేను కొన్ని విషయాలు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అసలు సెక్యులరిజం అంటే ద స్టేట్ ఇట్స్ గవర్నమెంటల్ కెపాసిటీ మతాన్ని కానీ మతావలంబికులను కానీ మతపరమైన కార్యాలను కానీ ఏ విధంగానూ ప్రోత్సహించదు. ఈ విషయంలో స్టేట్ ఏమో స్తబ్దంగా న్యూట్రల్ గా ఉంటుంది. ఇది సెక్యులరిజం. ఒక రాజ్య వ్యవస్థ ఏమో వివిధ అంగాలు ఎలా పనిచేయాలో మాత్రమే నిర్దేశిస్తుంది తప్ప ప్రజలు ఏ సామాజిక జీవనాన్ని కలిగి ఉండాలి అనే విషయాన్ని నిర్దేశించదు. దిస్ ఇస్ సెక్యులరిజం. కానీ మన దేశంలో ఇలా జరగడం లేదు. సెక్యులర్ కంట్రీ అంటారు కానీ ఇలా జరగటం లేదు. దాని ఉదాహరణలు కొన్ని మీ ముందు ఉంచుతున్నాను. ఆర్టికల్ 25(1) ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ లో మత స్వేచ్ఛ ఇవ్వబడినప్పటికీ ఎంపీలో 1954లో మొదలైన యాంటీ కన్వర్షన్ లెజిస్లేషన్ తర్వాత ఇంకా 7 రాష్ట్రాలకు అది స్ప్రెడ్ అయింది. ఇంకో ఉదాహరణ 1982లో మీనాక్షిపురంలో వందల సంఖ్యలో దళితులు ఇస్లాంలో ప్రవేశించినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కన్వర్షన్స్ ఎగనెస్ట్ గా చాలా తీవ్రమైన చర్యలు చేపట్టింది. ఇంకా దశాబ్దాల నుండి క్రిస్టియన్ మిషనరీస్ మీద చర్చెస్ మీద దాడులు జరగటం మనం చూస్తూనే ఉన్నాం. ఇంకా వందల కొద్ది మసీదులు చట్టవిరుద్ధంగా గవర్నమెంట్ ఆధీనంలోకి వచ్చేస్తున్నాయి. అలాగే 1947లో కాంగ్రెస్ గవర్నమెంట్ మొదటిసారిగా బాబ్రీ మస్జిద్ ను లాక్ చేసింది. నెహ్రూ గారు ప్రారంభించిన ఈ చర్య పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్ కాలంలో ఆర్మీ, పారామిలిటరీ, పోలీస్ సమక్షంలోనేమో 1992లో విధ్వంసం చేయబడింది. గోల్డెన్ టెంపుల్ నుండి సిక్ తిరుగుబాటుదారులను, తర్వాత చారే షరీఫ్ నుండి ముస్లిం తిరుగుబాటులను తొలగించడానికి ఆర్మీని మోహరింప చేయగలిగిన ప్రభుత్వం ఏమో బాబ్రీ మస్జిద్ విధ్వంసాన్ని ఆపలేకపోయింది. ఇంకా వివక్ష విషయానికి వస్తే ఆర్టికల్ 16(2) ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ లో పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ లో
పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ విషయంలో ఎలాంటి మతాధారమైన వివక్ష ఉండకూడదు అని చెప్పి చెప్తుంది ఆర్టికల్ 16(2). కానీ దీనికి వ్యతిరేకమైన అనేక ఉదాహరణలు మన ముందుకు వస్తున్నాయి. ఉదాహరణకు ఎస్సీ రిజర్వేషన్ అనేది ఎస్సీ రిజర్వేషన్ లబ్ధిదారులు కేవలం హిందువులు, సిక్కులు, బుద్ధిస్టులు మాత్రమేనని దీనికి ముస్లింలు, క్రిస్టియన్స్ ఏమో మినహాయింపు అని చెప్పి తెలియచేయబడింది. అలాగే ఇండియన్ ఆర్మీ విషయానికి వస్తే ఇండియన్ ఆర్మీ ఇన్ఫంట్రీ రెజిమెంట్స్ లో సిక్ రెజిమెంట్స్ ఏమో రిలీజియన్ బేసిస్ మీద, గోర్ఖా ఏమో ఎథ్నిసిటీ బేసిస్ మీద, రాజ్పూత్ క్యాస్ట్ బేసిస్ మీద, గర్వాల్ ఏమో రీజన్ బేసిస్ మీద సెలెక్ట్ చేయబడతారు. కానీ మిగిలిన అన్ని మతాలు ఈ ఇన్ఫంట్రీ రెజిమెంటరీ కోసం నిషేధించబడ్డారు. జాఫర్ గారు, ఒక చిన్న విజ్ఞప్తి, లైక్ హిస్టారికల్ గా కాకుండా లైక్ కాన్సెప్ట్ వైజ్ గా లైక్ కంక్లూడ్ చేస్తే బెటర్. ఒక నిమిషం అండి. ఇప్పుడు రీసెంట్ గా సంచలనాన్ని సృష్టిస్తున్న ఘటనల దగ్గరికి వస్తున్నాను. ఈ జైపూర్ బాబ్రీ మస్జిద్ లో టార్గెటెడ్ గా షూట్ చేయడం, అలాగే మణిపూర్ లో క్రిస్టియన్ మైనారిటీల మీద అరాచకాలు, ఇంకా నూహ్, మేవాట్, గుర్గాం లో కూడా జాతిపరమైన అరాచకాలు, ఇవన్నీ చూస్తూ కూడా అడ్మినిస్ట్రేషన్ సైలెంట్ గా ఉండడం, ఇవి స్టేట్ స్పాన్సర్డ్, స్టేట్ ఆర్కెస్ట్రేటెడ్ ప్రోగ్రామ్స్ గా అర్థం అవుతుంది. వీటికి ఎగనెస్ట్ గా మన అందరం కలిసి ఈ అరాచకాలకి వ్యతిరేకంగా వాయిస్ ను రేస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ఉదాహరణ, ఈ సంఘటనలన్నీ చూస్తుంటే ఆర్ వి రియలీ సోషల్ సెక్యులర్ అనే ప్రశ్న $1 మిలియన్ ప్రశ్నగా మిగిలిపోతుంది. ఈ మన దేశం ప్లూరలిస్టిక్ దేశం అని, భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం అనే ఈ విషయం ప్రజలు మర్చిపోతున్నారు. నేను దీంతో ముగిస్తున్నానండి. నేను హలో మాట్లాడండి. ఇందాక జాఫర్ నిసా మేడం గారు చెప్పినట్టు దానికి ఒక చిన్న మాట చెప్పదలుచుకున్నానండి. సో ఆర్మీలో కానీ ఎక్కడైనా కానీ వివక్షత ఉంది అని చెప్పారు ఆమె. 1978 లో హసన్ లతీఫ్ హీ యాక్టెడ్ యాజ్ ద చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్. అంటే భారతదేశం మొత్తానికి ఎయిర్ ఫోర్స్ కి అధినేతం చేసామండి. భారతదేశం ఎప్పుడు కానీ నాకు తెలిసినంత వరకు ఎప్పుడు వివక్ష అనేది పెద్దగా లేదు. మనం ప్రెసిడెంట్స్ చేశారు, ప్రెసిడెంట్స్ చాలా మంది ముస్లిమ్స్ యాక్ట్ చేశారు. ఇప్పటికీ ఎక్కువ మంది అభిమానించే ప్రెసిడెంట్ అబ్దుల్ కలాం గారు. సో చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ని చీఫ్ చేసినప్పుడు అలా డిస్క్రిమినేషన్ చేస్తారని నేను అనుకోవడం లేదు. ఆర్మీలో ఎక్కడైనా కానీ, ఎక్కడైనా కానీ డిఫెన్స్ లో అలా వివక్ష అనేది ఏమీ లేదు. తర్వాత ఈ కులపిచ్చి, మత పిచ్చి అనేది ఎవరికైతే మనసులో ఉంటుందో అది ఎప్పుడు పోతుందంటే, ఎవరికి ఈ కులపిచ్చి గురించి ఎత్తే అర్హత ఉంటుందంటే, అతను ఏదైనా ఎమర్జెన్సీ టైంలో ఏదైనా బ్లడ్ కావాలన్నప్పుడు ఇది మా కులమేనా లేకపోతే మా మతమేనా అడిగే దమ్ము ఉంటేనే కులం గురించి వాళ్ళు వెళ్ళాల్సి ఉంటుందండి. అలా ఎవరు అడగరు. ఏ కులమైనా పర్వాలేదు, ఏ మతమైనా పర్వాలేదు. అప్పుడు ఎమర్జెన్సీ కాబట్టి బ్లడ్ ఎక్కించుకునేస్తారు. ఎమర్జెన్సీ కాబట్టి ఏ డాక్టర్ అయినా, ఏ మతానికి సంబంధించిన డాక్టర్ అయినా వాళ్ళ కాలం మీద పెడతారు. ఇదంతా వాళ్ళ మనసులో మారినప్పుడే మార్పు వస్తుందండి. గవర్నమెంట్ కంటే కూడా ఒక వ్యక్తి మనసులో మార్పు రావాలి. అందరూ సమానమే. గుడ్ అండి. లైక్ ద కాన్సెప్ట్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అనేది అది బిగ్గెస్ట్ టాపిక్. లైక్ ఐ విష్ రరవే వాళ్ళు ఇది స్టార్ట్ చేశారు కాబట్టి దీన్ని ఇంకా ఫర్దర్ గా ఈ డిబేట్స్ ని కంటిన్యూ చేస్తారనుకుంటున్నాను. ఇంకా మల్టిపుల్ ఇన్సైట్స్ ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు మాట్లాడినప్పుడే. లైక్ వన్ థింగ్ ఐ వుడ్ లైక్ టు యాడ్, బికాస్ గుర్తులేదు, సూరజ్ గారు అనుకుంటా, లైక్ ఎందుకు 1976 వరకు లేదు కదా, సెక్యులర్ అనే మాటే లేదు ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో, తర్వాత ఎందుకు యాడ్ చేయాల్సి వచ్చింది అనే ఒక మాటని వాళ్ళు మాట్లాడడం విన్నాను. వండర్ఫుల్ అది. లైక్ సెక్యులర్ అనే మాట 1976 లో ఉంది అని చాలా మంది అంటున్నారు. బట్ ఇఫ్ యూ గో టు ద హిస్టరీ, ఒక 1 or 2 minutes లోనే 1928 లో మోతీలాల్ నెహ్రూ కమిటీ అనేది 1928 లో, అంటే సుమారుగా 25 సంవత్సరాల క్రితమే, అంటే మనకి రిపబ్లిక్ వచ్చి తర్వాత 76లో యాడ్ చేయడానికి ముందే ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షుడ్ అడాప్ట్ ద సెక్యులర్ టైప్ ఆఫ్ గవర్నమెంట్ అనేది మోతీలాల్ నెహ్రూ కమిటీ యొక్క ప్రధానమైనటువంటి అంశం అది. దాని తర్వాత రెండోది ఆర్టికల్ 14 నుంచి మొదలు పెడితే తర్వాత 16 వరకు, తర్వాత 25, 26, మళ్ళీ 30 వరకు, అలాగే ఆర్టికల్ 51A వరకు కూడా ఎవ్రీథింగ్ talks about religious tolerance and religious freedom. We call it Trinity, integrity, or religious freedom, choices, whatever it is.
సో ఇండైరెక్ట్ గా మనకు సెక్యులర్ అనే మాటని మన మన ప్రియాంబుల్లో కానివ్వండి అది యాడ్ చేయకపోవచ్చు, కానీ ఇన్ స్పిరిట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ సెక్యులర్. ఇండియన్ ఎందుకు సెక్యులర్ గా ఉండాలి, ఎందుకు ఉన్నది, తర్వాత ఎందుకు యాడ్ చేశారంటే వీటన్నిటిని కూడా రెక్టిఫై, వీటిని టిక్ మార్క్ చేయాలంటే ఉన్నటువంటి ఆర్టికల్స్ కి వాటి యొక్క అన్వయింపులో మీరు 100% అవుతుంది అని చేయాలంటే ఒక వర్డ్ ఇవ్వాలి. ఆ వర్డ్ వచ్చేసి సెక్యులర్. అంటే డైరెక్ట్ గా మెన్షన్ చేయకపోయినా కూడా ఇన్ స్పిరిట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇట్స్ ఆర్టికల్స్ ఇట్స్ సెక్యులర్. ద అదర్ థింగ్ ఇస్ ఈవెన్ ద వర్డ్ సెక్యులరిజం వాజ్ ఫస్ట్ యూజ్డ్ ఇన్ 1851. అంటే 1851 కి ముందు సెక్యులర్ గా ఉండలేదా, సెక్యులర్ విధమైనటువంటి అవలంబనలు ఏ ప్రభుత్వాలు కానీ లేకపోతే రాజ్యాలు చేయలేదా అంటే చేశాయి. లైక్ ఆరిజిన్ ఇస్ డిఫరెంట్ అండ్ ఇంక్లూజన్ ఇస్ డిఫరెంట్ అండ్ ద అదర్ థింగ్ ఇస్ అసలు అది ఆ స్పిరిట్ లో ఉంది అనేది డిఫరెంట్. సో ఎందుకు యాడ్ చేశారు అన్నప్పుడు 76 లో నాట్ జస్ట్ సెక్యులరిజం, సోషలిజం, ఇంటిగ్రేషన్ ఇవన్నీ యాడ్ చేశారు దాని తర్వాత. సో బట్ ద ఓన్లీ థింగ్ ఈస్ ఇన్ స్పిరిట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈస్ సెక్యులర్. ద స్పిరిట్ లోనే ఉంది, స్పెషల్ గా మెన్షన్ చేయకపోయినా స్పిరిట్ లోనే ఉంది. దట్స్ వన్ క్లారిఫికేషన్. అండ్ ఎవరైనా మాట్లాడేది ఉంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చండి. అదే ఇంకొక మేడం గారు చెప్పిన విషయం మీద ఒక్క నిమిషం మాట్లాడతాను సార్ నేను. చెప్పండి. అదే ఇందాక మేడం గారు అన్నారు కదా, అదే లెసన్స్ చెప్పడంలో అంటే అలా బోధించాలా వద్దా, ఎలా బోధించాలని. ఇప్పుడు లెసన్స్ సరే వాళ్ళు మనకు ఒక సిలబస్ లో ఉంది, మన కరికులం లో ఉంది, వాళ్ళు పెట్టినప్పుడు ఇన్నర్ గా అంటే అంతర్గతంగా ఆ లెసన్ లో ఉన్నటువంటి మోరల్ వాల్యూని మనం చెప్పాలి. అంటే మేడం చెప్పారు, చాలా చక్కగా చెప్పారు, దాన్ని నేను చెప్పే విధంగా. ఎందుకంటే బేసిక్ గా నేను కూడా ఒక స్కూల్ టీచర్. ఇప్పుడు మనము ఒక తెలుగు లెసన్ ఒకటి ఉంది, అంటే నాకు పర్టికులర్ గా క్లాస్ గుర్తులేదండి, ఐ థింక్ 3rd or 4th 5th ఈ మూడిట్లోనే ఉంది. శిబి చక్రవర్తి గురించి ఉంది. అందులో అతను తన దానశీలత, తన కమిట్మెంట్, ఇచ్చిన మాట మీద నిలబెట్టడము, మనం అదే చెప్పాలి పిల్లలకి. లైఫ్ లో మీరు ముందుకెళ్ళినప్పుడు మీరు ఇచ్చిన మాట మీద నిలబెట్టడము, మీ కమిట్మెంట్ అదే చెప్పాలి. సేమ్ టైం నేను ఒక ఉర్దూ టీచర్ కాబట్టి నాకు నా బుక్స్ లో ఒక బాగ్దాద్ లో ఉన్నటువంటి ఒక బాబు, అంటే అది కొంచెము మనకు అరేబియన్ అక్కడ హిస్టరీ వస్తుంది, ఇస్లామిక్ హిస్టరీ లాగా. దాంట్లో ఒక బాబు తల్లి అబద్ధం చెప్పవద్దు అని చెప్పి అతనికి కొన్ని కాయిన్స్, అంటే అది అందరికీ తెలిసిన చాలా ఫేమస్ స్టోరీ, తన జేబులో కాయిన్స్ పెట్టి తను బాగ్దాద్ లో వెళ్ళేటప్పుడు తను అబద్ధం చెప్పకుండా ఉండడానికి ఒక స్టోరీ, అది మొత్తము ముస్లిమ్స్ నేమ్స్ అంతా అలా వస్తుంది. దాంట్లో యాజ్ ఒక టీచర్ పిల్లలకి చెప్పాల్సింది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా, అంటే మన మెడ మీద కత్తి వచ్చినప్పుడు కూడా మనం అబద్ధం చెప్పకూడదు అనే ఆ మోరల్ వాల్యూని పిల్లలకి టచ్ చేయాలి. అంటే దాని వెనకాల మనకు ఎలాంటి, అంటే ఒక విషయం, ఎందుకంటే రండి కత్తికి మనము ఇలా మన కూరగాయలు కట్ చేయడానికి మనకు అవకాశం ఉంటుంది, మనము దాన్ని మిస్యూజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే టీచర్ కూడా దాని వెనకాల ఉన్నటువంటి ఆ మోరల్ వాల్యూని అక్కడ చెప్పగలగాలి. అంటే దాని పర్టికులర్ గా ఒక రిలీజియన్ స్టోరీ, ఒక మతానికి సంబంధించింది, దాన్ని నెగటివిటీ అనేది పిల్లల్లోకి తీసుకెళ్ళకూడదు. ఇంకా ఏంటంటే సరే ప్రభుత్వం అనేది సిలబస్ లో మార్పులు చేసి కొన్ని చాప్టర్స్ ని తీసేసి కొన్ని అధ్యాయాలను నామరూపాలు లేకుండా చేస్తుందంటే అది వేరే విషయం. కానీ యాజ్ ఒక టీచర్ గా, ఒక స్కూల్ టీచర్ గా మనం పిల్లలకి మనం ఒక ఆ పోస్ట్ లో ఉన్నప్పుడు మనం తీసుకెళ్లాల్సింది కేవలం మోరల్ వాల్యూనే. ఇంకొకటి ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కరికి మనస్తత్వాలు ఉంటాయి, వాటిని ఉంటూ కూడా వాళ్ళ మతాన్ని ప్రేమిస్తూ అట్ ద సేమ్ పరమత సహనాన్ని కలిగి ఉండాలి, గౌరవించాలి అనే కాన్సెప్ట్ ని కూడా మనం చిన్నప్పుడు నాటాలి. వాళ్ళ మనోమస్తిష్కాలలో, వాళ్ళ మైండ్ సెట్ లో నాటినప్పుడు వాడు అకారణంగా వేరే మతాన్ని, కులాన్ని ద్వేషించడం అనేది ఉండకూడదు. వాళ్ళు ఏదో నెగిటివిటీ అక్కడ జరగని దాన్ని జరిగినట్టు చూపించడము, ఏదో ఒక భయప్రాంతులకు, ఒక అభద్రతా భావానికి గురి చేసే విధంగా ఉంటే వాడు తన పక్కన కూర్చున్న మతస్థుడు, కులస్థుడు మంచివాడైనా వాళ్ళ ఉన్న మంచిని చూడలేడు, కేవలం ఆ మతాన్ని చూస్తాడు, ఒక అభద్రతా భావానికి గురైపోతాడు, ఒక ద్వేషాన్ని వాడు అకారణంగా పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా వెళ్ళగలిగితే 80% అనేది పిల్లల మనసుని కలుషితం కాకుండా వాళ్ళ మనసుని మనము చక్కగా మౌల్డ్ చేయడానికి అవకాశం ఉంటుంది. దాన్ని సూరజ్ గులిపల్లి మీరు ఏమైనా యాడ్ చేద్దామా? I'd like to add a point. So మనం
పాఠ్యాంశాలలో మనం ఈ ఇన్కల్కేషన్ ఆఫ్ వేరియస్ థింగ్స్, ద స్టోరీస్ అబౌట్ రిలీజియన్ ఇక్కడ వచ్చేటప్పుడు నా చిన్నప్పుడు కూడా పుస్తకాల్లో చదువుతున్నప్పుడు కూడా పురాణాల్లో కథలు పాఠాలుగా చెప్పేవాళ్ళు. కానీ టీచర్స్ వర్ సచ్ అ పీపుల్ who has to, exactly what ma'am said, extract the essence of that story. It has to be taught in a way that moral has to be reaching the student. అంతే తప్ప ఇప్పుడు మన రామాయణాన్ని ఇన్కల్కేట్ చేసి తెచ్చి పెడుతున్నారు, నాన్ డీటెయిల్ గా 10th క్లాస్ లో తీసుకొచ్చారని నేను ఎక్కడో విన్నాను. విన్నప్పుడు నాకు అనిపించింది వై. నేను 10th లో చదువుతున్నప్పుడు బారిస్టర్ పార్వతీశం అన్న పుస్తకం ఉంది, అది నాన్ డీటెయిల్ గా నేను చదువుతున్నాను. ఒక లిటరేచర్ గా నువ్వు చదవడం వేరు, ఒక పురాణాన్ని తీసుకొచ్చి నువ్వు పాఠ్యాంశాల్లో పెట్టడం, వాట్ ఈస్ ద లైక్ మోటో బిహైండ్ ఇట్ అన్నది మనం ఒకటి ఆలోచించుకోవాలి. అండ్ రెండు, స్కూల్ ఈజ్ అ ప్లేస్ వేర్ a basic seed will be sown into your head. ఇందాక ఎవరో చెప్తున్నారు, నాకు గుర్తు లేదు, కానీ పాఠ్యాంశాల్లో చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు అని అన్నట్టు నాకు ఎక్కడో గుర్తు, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. నేనేమంటానంటే ఒక బడికి వచ్చే పిల్లాడు అనేవాడు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్యామిలీస్ నుండి వస్తారు. ఇంట్లో అమ్మా నాన్న, ఐఎమ్ ఫార్చునేట్ దట్ బోత్ మై పేరెంట్స్ ఆర్ గ్రాడ్యుయేట్స్, సోషల్ అవుట్లుక్ ఉండి నాకు ఏదో చెప్తున్నారు. ఐ వాజ్ ఇంట్రడ్యూస్ టు సమ్ ఆర్ ద బుక్స్ ఆర్ లిటరేచర్, నాకు కొంచెం ఏదో ఒక పరిజ్ఞానం దానివల్ల వచ్చి ఉండొచ్చు. కానీ స్కూల్ ఈస్ ద ఓన్లీ ప్లేస్ వేర్ డైవర్సిటీ ఆఫ్ పీపుల్, ఇంట్లో అమ్మా నాన్న కూలి పని చేసుకుంటూ పిల్లాడికి చెప్పలేని పొజిషన్ లో ఉన్న పిల్లాడు వస్తాడు, ఒక బడి పంతులు కొడుకు అది స్కూల్కి వస్తాడు. సో వీళ్ళందరికీ కామన్ గా ఎక్కడైతే ద బేసిక్స్ నేర్పించాలో అది స్కూల్. కాబట్టి స్కూల్లో నేర్పించే పాఠ్యాంశాలు కూడా ఒక సెక్యులరిజం ని ప్రమోట్ చేసేటట్టే ఉండాలి తప్ప అట్లా కాకుండా వేరేగా ఉన్నప్పుడు the roots from the beginning, your roots rot అయితే కూర్చుంటాయి. This is what I want to say. లైక్ మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను, ద వన్ థింగ్ ఇస్ కరిక్యులం ఎట్లా ఇంక్లూడ్ చేయాలనే డిస్కషన్ కాదు, అసలు ఎవరు కమిటీస్ ఉంటాయి, అసలు ఎలా ఇంక్లూడ్ చేస్తున్నారు, మోటివ్స్ ఉంటాయి ఆబ్వియస్లీ. సో ఆ మోటివ్స్ ని కూడా కన్సిడర్ చేయాలి. ఒకసారి వాటి గురించి కూడా మాట్లాడిన వాళ్ళే కాదు, మిగతా వాళ్ళు కూడా కొద్దిగా ఇంకా కొద్దిగా తెలుసుకుంటే ఇంకా మంచిది. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్ ట్రెండ్స్ ని గమనించాల్సింది నేను చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను. అంటే ఎలాంటి ట్రెండ్స్ అప్పుడు మోటివ్ అర్థమవుతుంది ఈజీగా, ఎలాంటి ట్రెండ్స్ వస్తున్నాయి కరికులం చేంజెస్ లో, అవసరం ఉందా నిజంగానే మైథాలజీస్ తీసుకోవాల్సిన అవసరం ఏమైనా ఉందా అనేది ఈ ట్రెండ్స్ ని తీసుకుంటే. ఎందుకంటే చాలా వరకు హిస్టారికల్ ఈవెంట్స్ ని కూడా లేకుండానే చూస్తున్నాం ఈ మధ్య కరికులంలో. So just follow the trend, like analyze the trend, you will get the things, because I don't want to specify the things that are going on around. So I'm just informing you about the information that I had. So just go through that, and anyone else whenever and matladam anukunte, we have time, don't think about time limit, we have time. Unmute cheyandi మీరు అన్వేష్ గారు చెప్పండి. ఇప్పుడు యాక్చువల్ గా ఇందాక వారు మాట్లాడినట్టు మనం టోటల్లీ యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ సెక్యులరిజం గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ దీంట్లో బేసికల్ గా ఉన్నది సపరేషన్ ఆఫ్ రిలీజన్ ఫ్రమ్ ఎ స్టేట్ అనేటటువంటిది డెమోక్రసీని నడపడానికి గాను సెక్యులరిజం ని మతాన్ని విడదీసి సపరేషన్ ఆఫ్ రిలీజన్ ఆఫ్ ఏ స్టేట్, ఒక రాజ్యాన్ని నడపడానికి రిలీజన్ అనేది లేకుండా ఉండాలి అనేటువంటి భావన ప్రభుత్వాన్ని నడిపించాలి. అయితే ఇప్పుడు ప్రజెంట్లీ కట్టుకథల్ని పట్టు వదలని విక్రమార్కుడు తిరిగి చెట్టెక్కి అనేటటువంటి కథలు ఉన్నటువంటివి కూడా తీసుకొచ్చి రేపు పాఠ్యాంశాలుగా చేరిస్తే కూడా ఆశ్చర్యపడాల్సినటువంటి పరిస్థితి లేని రాష్ట్రాలు కొన్ని ఉన్నాయి. అయితే ప్రత్యేకంగా కొన్ని రాష్ట్రాల్లో మాత్రం మీరు చెప్పిన విధంగా ఇట్లా మంచి అంటే సహజమైనటువంటి అంశాలను, తర్వాత జీవితాలకు ఉపయోగపడే విద్యార్థుల జీవితాలకు ఉపయోగపడే అంశాలను చెప్పేందుకు పాఠ్యాంశాలుగా చేర్చినటువంటి విధానాన్ని మనం గమనిస్తున్నాము. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఊరు పేరు అది తెలియదు నాకు అప్పటి వరకు కూడా. ఆ టీచరు ఇంగ్లీషు మాట్లాడుతూ ఉంటే కాకినాడ దగ్గరలోనే అక్కడ ఉంది, అది నెడదవోలు దగ్గరలోనూ. ఆ స్కూల్ బీతో స్టార్ట్ అవుతుంది ఆ ఊరి పేరు. ఆ స్కూల్లో ఆయన ఇంగ్లీష్ నేర్పిస్తున్న విధానం, ఆ విధానం ఎట్లా ఉంది? బెండపూడి బెండపూడి చాలా అద్భుతంగా ఉందండి.
చాలా బెండపూడి ఆయన 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 వాయిస్ ఇట్లా ఓ పెద్ద వాయిస్ ఏమి లేదు ఆయనకి, కానీ ఆయన ఎక్కడికి మనం రీచ్ అవ్వాలి, ఎక్కడ మనం ఉన్నాము, ఎక్కడికి రీచ్ అవ్వాలి అనేటువంటిది ఆయన చాలా చక్కగా రీచ్ అయ్యేటట్టుగా చేయగలిగాడు. అట్లాంటి రాష్ట్రాలు కూడా ఉన్నాయి కాబట్టి ఒక్క నిమిషం అండి, లైక్ బ్రీఫ్ చేయగలిగితే బెటర్, లైక్ యూ కెన్ ఏమన్నారు, బ్రీఫ్ చేయగలిగితే మీరు ఓకే మాట్లాడేది, ఓకే. లైక్ మోర్ స్కోప్. ఏదేమైనా మిలిటరీ విషయం ఒకటి వచ్చేసి ఈ సెక్యులరిజం లో తేడా ఏమీ లేదండి. ఒకటి ఇట్ ఈస్ వెరీ క్లియర్, ఆయన మాట్లాడి ఆల్రెడీ క్లారిటీ ఇచ్చారు. రెండోది కట్టుకథలను చేర్చడం అనేటువంటిది అది కొనసాగనివ్వదు, ఎందుకంటే మనలాంటి చదువుకున్నటువంటి వాళ్ళు ఎలాగో కొనసాగనివ్వరు వాటికి. ఎప్పుడు ఎలాగైనా సరే వీళ్ళకి తిరిగి అమెరికా వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి కనకదుర్గమ్మని అక్కడ తీసుకెళ్ళాలి, తర్వాత వెంకటేశ్వర స్వామి తిరుపతిని తీసుకెళ్ళాలి, ఎట్లా తీసుకెళ్తారు కాబట్టి తప్పనిసరిగా పాశ్చాత్య దేశాల పోకడలని తప్పనిసరిగా అనుసరించాలి. అక్కడ వీళ్ళు మార్పులు తేవాలనుకుంటే మాత్రం దెబ్బతింటారు. మణిపూర్ ఇష్యూ చెప్పాలి అని అంటే కుకీల్ని కావాలని విధిస్తున్నారనే అంశం తెలిసినటువంటిది. అయితే మణిపూర్ అంశం కాదు కాబట్టి ఇక్కడ ఆ విషయంలో జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం గవర్నమెంట్ ఉంది, వాళ్ళు తీసుకోవాలి, తీసుకుంటారు. ఏదేమైనప్పటికీ సెక్యులరిజం గురించి ప్రత్యేకంగా ఈ ఈ రకమైనటువంటి ప్రోగ్రామ్స్ పెట్టినందుకు గాను మా ఎండ్లూరి సుధాకర్ గారి తనయ ఎండ్లూరి మానస అండ్ ముళ్ళ చెనుకుల తరపున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ పట్టాభి. నమస్సులు అన్వేష్ గారు. ఇది ఇండివిజువల్ కాదు సార్, అందరూ గ్రూప్ గా ప్రర్వే సంస్థ పెట్టింది సార్. ఎక్సలెంట్ ఎక్సలెంట్ అండి, థ్యాంక్ యూ. ఈ ప్రరవే తరపు నుంచి అందరు కూడా ఇనిషియేట్ తీసుకొని, అంటే తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో తీసుకొచ్చిందండి. మా అక్కగారు హేమలత అధ్యక్షురాలుగా పనిచేశారు. థ్యాంక్ యూ అండి. శివరంజని గారు మాట్లాడతారు. అదే ఇందాకల సమీర్ గారు ఒక మాట అన్నారు, ఇది టాపిక్ కి కొంచెం దూరంగా వెళ్తుందేమో అని. చెప్పేటువంటి పాఠమే ఒక మతం కోసం అయినప్పుడు ఇక లౌకికవాద చర్చలో మాట్లాడడానికి ఇంకేం ఉంటుంది అనేటువంటిది ఒక చిన్న ప్రశ్న. సూరజ్ గారు, మీ పాయింట్ ఎగ్జాక్ట్ గా నేను అడుగుతున్న పాయింట్ మీరు చెప్పారు. థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఇక్కడ ఒక చిన్నది నేను ఇంటర్వ్యూ అవుతున్నాను మల్లీశ్వరి. అంటే మన కరికులంలో అంటే మనం చెప్పే పాఠాలే నాన్ సెక్యులర్ గా ఉండడం అనేటువంటిది చాలా బేసిక్. ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏదన్నా ఉందంటే మొట్టమొదటి అదే. ఎందుకంటే విద్యార్థి దశలో ఉండగానే వాళ్ళ మెదడులో మనం నాన్ సెక్యులర్ భావాలను కూరుతున్నాం కాబట్టి కరికులం మీద ఈరోజు చర్చ సాగడం అనేది చాలా మంచి అంశం అని నేను భావిస్తున్నాను. మీరు క్యారీ ఆన్. నేను ఒక మాట చెప్పినా ముందు పిల్లలు అయిపోయాక మనం మాట్లాడదాం అక్క, స్టూడెంట్స్ అయిపోయాక. ఇంకెవరైనా మాట్లాడాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు. సేమ్ ఇదే అంశం కావచ్చు, లేకపోతే మీకు ఇంకేమైనా యాడ్ చేయాలని, ఇంకేమైనా మాట్లాడదామని. కౌండిన్య నేమ్స్ వినయ్ గారు. వినయ్, ఓకే. అసలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. కౌండిన్య ఇంకెవరైనా మాట్లాడాలంటే ముందు మాట్లాడిన వాళ్ళు ప్లీజ్ మాట్లాడతారు, కావాల్సిన తర్వాత మాట్లాడతారు. సంపత్ వినయ్ ఇంటర్ చదివిన వాళ్ళు ఉన్నారు అని చెప్పారు. ఇదే ఇంటర్ అప్పుడే అయిందని పిల్లలు, వాళ్ళు ఎవరైనా మాట్లాడితే బాగుంటది. ఒక 2 నిమిషాలు కౌండిన్య మాట్లాడతారు. 2-3 డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి. దానికోసం నా తరపు నుంచి అంటే బేసికలీ ప్రొఫెషనల్లీ ఐఎమ్ వేద పండిట్. ఆర్థడాక్స్ ఫ్యామిలీ, బ్రాహ్మణ్ ఫ్యామిలీ నుంచి నేను రావడం జరిగింది. సో నాకు ఇంటి దగ్గర ఎప్పుడు కూడాను ఇలా అంటే ఈ బ్రాహ్మణిజం కోసం అయితేనేమి, ఈ మతం కోసం అయితేనేమి, అంటే హిందూ మతం కోసం అయితేనేమి చెప్పడమే తప్పించి వేరే మతస్థుల్ని దూషించడం అయితేనే ఇదేమీ నేర్చుకోలేదు కూడా నేను. అట్ ద సేమ్ టైం మేము ఇప్పుడు ఒక వేద పాఠశాల రన్ చేస్తున్నాం. కొంతమంది స్టూడెంట్స్ ని మేము తయారు చేసి పంపిస్తున్నాం వేద విద్యార్థులుగా. సో మాకు వేద పాఠశాల అంటూ ఉంది, సో రన్ చేస్తున్నాం. మా వేద పాఠశాలలో స్టూడెంట్స్ కూడాను మేము ఎప్పుడు కూడాను అంటే ఈ మీకోసం మీరు గొప్పగా చెప్పుకోవడంలో, మన కోసం మనం గొప్పగా చెప్పుకోవడంలో తప్పలేదు. సో వాళ్ళకి హిందుత్వం కోసం అయితేనేమి, వేదం యొక్క సనాతన భారతదేశం యొక్క విశిష్టత కోసం చెప్పడంలో
మేము ప్రయత్నం చేస్తున్నాం. కానీ అంటే కొన్ని వీడియోస్ లో అయితేనేమి, కొన్ని ప్రసారాల్లో, మత ప్రచారాల్లో అయితేనేమి, ఈవెన్ స్టేజెస్ మీద అయితేనేమి, మనం చూస్తున్నవి, నేను చూసిన వాటిలో పర్టికులర్ గా ఒక మతాన్ని దూషిస్తూనే వాళ్ళు బహిరంగంగా ప్రవచనాలు ఇస్తున్నారు. ఓకే, సో ఎవరో ఇస్తున్నారు, దాన్ని మనం ఖండించాలి అన్న ఆలోచన ఉంది లేదా అన్న విషయం పక్కన పెడితే, ఇప్పుడు మనలో ఇప్పుడు మనం మాట్లాడుతున్న సభ్యుల్లోనే కొంతమంది సో మాట్లాడుతుంది మనం సెక్యులరిజం కోసం మాట్లాడుతున్నాం. సో కొంతమంది బయోడేటా ఇచ్చారు. దట్ మీన్స్ అప్పుడు మసీదుల మీద అటాకులు జరిగాయి, చర్చ్ మీద అటాకులు జరిగాయి. ఇవన్నీ కూడాను లాట్ ఆఫ్ లిస్ట్ ప్రిపేర్ చేసి కూడాను చెప్పడం జరిగింది. సో అందులో ఎవరు కూడా, అంటే నేను మాట్లాడుతున్నది హిందూయిజం కోసం అన్నది కాదు. సో ఇందులో ఆ లిస్ట్ ఆఫ్ లో ఒక్క హిందూ టెంపుల్ మీద అయినా సరే, ఎక్కడైనా సరే అటాక్ జరిగింది, ఆ లిస్ట్ లో ఆవిడ ఇంక్లూడ్ చేస్తారు, తను ఇంక్లూడ్ చేస్తారు అన్న చూశాను, కనిపించలేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుతున్నాం, కానీ సో బయటికి నేను కనిపించేది ఒకటి, లోపల నాకు ఉండేది ఒకటి అన్నది కాకుండా, మనం పూర్తి స్థాయిలో బయటికి రాగలిగి మనం వ్యక్తీకరింప చేయగలిగినప్పుడు మాత్రమే ఈవెన్ మనం సెక్యులరిజం కోసం మాట్లాడగలం, ఈవెన్ దాన్ని ఫాలో అవ్వగలం అన్నటువంటిది నా ఉద్దేశం. సో నేనేమైనా తప్పుగా మాట్లాడిన అనిపిస్తే పెద్దవాళ్ళు ఉన్నారు, కన్క్లూడ్ చేయండి. థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా ఏమైనా యాడ్ చేద్దాం అనుకుంటున్నారా? కౌండిన్య గారు చెప్తున్నారు కానీ ఇంకేమైనా? ఒక విషయాన్ని చెప్దాం అనుకుంటున్నాను. లైక్ కొందరు కొన్ని విషయాల్ని ఇంక్లూడ్ చేయలేదు, అన్ని చేస్తే బాగుండు అనేటువంటి విషయాల్ని. తర్వాత సెక్యులర్ ఎడ్యుకేషన్ గురించి, లైక్ దిస్ కాన్సెప్ట్ ఈస్ మ్యాండేటరీ. యాక్చువల్ గా కరికులం లో కూడా ఇది మ్యాండేటరీ. సెక్యులర్ ఎడ్యుకేషన్ అనేది ఇంక్లూడ్ చేయండి అనేసి గత ప్రభుత్వాలు, నేను పేర్లు చెప్పను, అప్పుడు ఉన్నప్పుడు ఇవి మ్యాండేటరీగా ఉన్నాయి. ఎడ్యుకేషన్ లో సెక్యులర్ కాన్సెప్ట్స్ ఉండాలి అనేసి ఒక మ్యాండేట్ ని తీసుకొచ్చారు ఒక టైంలో. కాకపోతే అవి ఆచరణలో ఉండడంలో కంప్లీట్ గా ఫెయిల్ అయిపోయినాయి. ద అదర్ థింగ్ ఈస్ లైక్ ప్రతి మతం మీద ఇంకో మతం దీని మీద దాడి జరుగుతుంది, దాని మీద దాడి జరుగుతుంది అంటే, అవును జరుగుతుంది, ఖచ్చితంగా చాలా మతాల మీద జరుగుతుంది, ఈవెన్ మైనారిటీ, కొన్ని సార్లు మెజారిటేరియన్ మీద. బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ ఇంటాలరెన్స్, ద ప్రాబ్లమ్ ఈజ్ హేట్రెడ్. పరిపాలన చేయాల్సిన అధికారులు కానీ, పరిపాలన చేయాల్సినటువంటి రాజకీయవేత్తలు కానీ, వారు పబ్లిక్ గా వచ్చేసి ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూ, నేను పేర్లు చెప్పట్లేదు, వాళ్ళైనా అవ్వచ్చు, వీళ్ళైనా వచ్చు, ఇంకోరేమైనా అవ్వచ్చు, ఒక వర్గాన్ని మాత్రమే టార్గెట్ చేస్తూ పబ్లిక్ గా ఇచ్చినప్పుడు, మా ప్రొఫెసర్ చెప్పేవారు, ఇఫ్ యూ ప్రొవోక్ ద పబ్లిక్, ఇఫ్ యూ ప్రొవోక్ ద మాబ్, దే విల్ బికమ్ జస్ట్ బ్లడ్ థర్స్టీ మాబ్ అనేసి. అంటే ఏదైతే వాళ్ళ దాంట్లో విష బీజాలు మనం నాటగలుగుతామా, వాడేది చేసేది, మనం ఎక్కువ మంది ఉన్నాం అనేసి ఈ మెజారిటేరియన్ ఫీల్ ని తీసుకొచ్చినప్పుడు ఏమైపోతుందంటే, ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ కి అవతల వాడు ఏం మాట్లాడినా కోపం వచ్చే అవకాశం ఎక్కువ. ఖచ్చితంగా అది మనం ఇండియన్ చరిత్రలోనే చాలా సార్లు చూసాం, చూస్తూనే ఉన్నాం కూడా. దాని గురించి ఏంటంటే, పబ్లిక్ కి ఉండాలి అంటే సెక్యులర్ ఎడ్యుకేషన్ మస్ట్ బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఎడ్యుకేషన్, అది ఇంప్లిమెంట్ చేయగలగాలి. అండ్ ఇంకొకటి, అడ్మినిస్ట్రేషన్ లో ఎక్కడ కూడా ఒక్క మతపరమైనటువంటి ప్రస్తావన రాకూడదు. అది 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 మ్యాండేటరీ అసలు. అంటే ఒక విధానం, ఒక మతానికి సంబంధించినటువంటి ఆచార వ్యవహారాలను కానీ దేన్ని కూడా రాజకీయంలోకి, వ్యవహారంలోకి తీసుకురాకూడదు. ఒక హోదాలో ఉన్నటువంటి రిప్రజెంటేటివ్ ఆఫ్ మెనీ కదా పబ్లిక్ సర్వెంట్స్ ఉన్నది. అంటే తను ముస్లిమ్స్ కి రిప్రజెంటేటివ్, క్రిస్టియన్స్, హిందూ, జైన్స్, ఎవ్రీవన్, అందరికి రిప్రజెంటేటివ్ గా ఉన్నటువంటి వ్యక్తులు ఒక మతం గురించే మాట్లాడుతూ, లేకపోతే టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ, ఈ ఇంటాలరెన్స్ కి ఇంకొంచెం ఆజ్యం పోసినట్టుగా, లేకపోతే ప్రజల్లో ఇందాక ఎవరో మాట్లాడారు, ఈ అభద్రతా భావాన్ని పెంపొందించడానికి వారు చేసే ప్రయత్నాలన్నీ కూడా ఏం చేస్తాయంటే, సాధారణంగా ఇవన్నీ పట్టించుకొని జీవిస్తున్న ప్రజల మీద ఖచ్చితంగా ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. అదే ఎందుకంటే స్కూల్లో కూడా కరికులం గురించి మాట్లాడుతున్నాం కదా, ఒక రిలీజియన్ ని తీసుకుందాం, ఒక బిలీఫ్ ఉన్న రిలీజియన్ ని తీసుకొని ఒక కరికులం లో యాడ్ చేసాం. ఒక 4th క్లాస్ ఆర్ 5th క్లాస్ అబ్బాయి దాన్ని చదువుతున్నాడు అంటే 20 ఏళ్ళు 25 ఏళ్ళు దాటిన వ్యక్తి మెచ్యూరిటీని, డిబేట్స్ ఎట్లుంటున్నాయి మనం చూస్తున్నాం. ఒక 4th or 5th క్లాస్ లో చదివేటువంటి విద్యార్థి ఒక రిలీజియన్ కి సంబంధించిన
డేటాని అందులో పొందిపరిచి క్లాస్ రూమ్ లో కూర్చోబెడితే ఆఫ్టర్ టీచర్ క్లాస్ రూమ్ లీవ్ చేసినాక వాళ్ళ డిబేట్ ఎట్లా ఉంటుంది, అదర్ రిలీజియన్ పీపుల్ తో డిబేట్ ఎలా అవుతుంది, ఆ కాన్సిక్వెన్స్ గురించి మనం ఆలోచించి కరికులం ఖచ్చితంగా చేయాలి. ఎగ్జాంపుల్ చెప్తాను, లేకపోతే ఐ విల్ బి స్ట్రైట్ అబౌట్ దిస్. ఏంటంటే అరే మా 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 గ్రంథాలలో ఇది ఉంది, ఇట్లా చేసారు, లేకపోతే మీ దాంట్లో ఇది ఉందారు, అసలు మీ దాంట్లో అది చెయ్యరు, ఇలాంటి డిబేట్స్ వచ్చేటువంటి ప్రమాదం కూడా ఉంది. వీడు ఏం చేస్తాడంటే ఎవ్రీ డిబేట్ ఏముంటది అంటే మన డిబేట్స్ నేర్పిన ఒక భావదారిద్ర్యాన్ని నేను చెప్తాను. ఏమైపోతుంది అంటే అందరం కూడా నువ్వు రైటా నేను రైటా అని కొట్టుకునే స్థితిలోనే ఉన్నాం, కానీ ఒక నిజాన్ని కానీ లేకపోతే సత్యాన్ని గ్రహించేటువంటి స్థితిలో ఎవరికి నేర్పట్లేదు. ఈ చిన్నప్పటి నుంచే వీడికి ఒకే పరమైనటువంటి ఒక విధానానికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ ఇచ్చేస్తే వీడు ఏం చేస్తాడంటే మిగతా వాటిని చదవడానికి ఇష్టపడ్డు, లేక ఒక సమస్య. రెండోది, మిగతా వాటిని అర్థం చేసుకోవడానికి ఇష్టపడ్డు, లేకపోతే హేట్రెడ్ పెరిగే అవకాశం ఉంది. కరికులం అనేది ఖచ్చితంగా అది బ్యాలెన్స్డ్ గానే ఉండాలి, రిలీజియస్ గా ఉండకూడదు. అది వెరీ క్లియర్. రిలీజియస్ గా యూ కెన్ సే దట్, లైక్ హిందువులకు మహాభారతం ఇష్టం, లేకపోతే వాళ్ళు ఇది చదువుతారు రెగ్యులర్ గా, ఈ కాన్సెప్ట్స్ ఉంటాయి. ముస్లింలకు ఇది ఉంటుంది, క్రిస్టియన్ లో ఈ కాన్సెప్ట్ ఉంది అని చెప్పడం వేరు, లేకపోతే పర్టికులర్ గా దాన్నే ఇంక్లూడ్ చేసి మీరు చదవాలి అని చెప్పడం వేరు. So secular education is also important. Secular curriculum is also important. That's the one thing I would like to add. And one more thing, like I will do this thing. Like, please read this article by Ashish Nandi. It's anti-secularist manifesto. Anti-secularist manifesto, because you should know the meaning of secularist and anti-secularist as well. ఇందాకలో నేను ఒకసారి నోటిఫై చేశాను, అగైన్ రిపీటింగ్ ఇట్, చదువుతారనేసి. సో యూ విల్ నో, లైక్ మెనీ ఆఫ్ ద పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ కమ్యూనిజం ఆర్ కమ్యూనిస్ట్ యాజ్ వెల్. ఎస్, కమ్యూనిస్టులు సెక్యులరిజం తీసుకున్నారు, బట్ వాట్ దే డిడ్ ఇస్ యాంటీ రిలీజియన్. వాళ్ళు ఏం చేశారంటే సెక్యులర్ థాట్ ని తీసుకొని యాంటీ రిలీజియన్ గా వెళ్ళారు. ఏంటంటే అసలు ఏ రిలీజియన్ ఉండకూడదు. 2003లో 11లోనో హిజాబ్ మీద వాళ్ళు కంప్లీట్ బ్యాన్ చేశారు, అబ్సెనిటీ అనేసి తీసేశారు. అప్పుడు దుమారమైంది. ఆ టైంలో ఇప్పుడున్నటువంటి కొన్ని మతపరమైన సంస్థలు ఏం చేశారంటే భారతదేశంలో కూడా ఇలాంటివి రావాలి. నేను హిజాబ్ గురించి మాట్లాడట్లేదు, హిజాబ్ గురించి అసలు మాట్లాడలేదు. భారతదేశంలో కూడా ఇలాంటి కొన్ని మతపరమైన ఆంక్షలు కొన్ని ప్లేసెస్ లో పెట్టాలి అనేసి తీసుకొచ్చారు. అయితే ఒక్క విషయం ఏంటంటే ఫ్రాన్స్ లో బొట్టు పెట్టుకోవడం కూడా అబ్సెనిటీ. హిజాబ్ ఒకటే కాదు, ఇట్ ఇంక్లూడ్స్ ఫర్ ఎవ్రీథింగ్. ఇట్ ఇంప్లైస్ ఫర్ ఎవ్రీ రిలీజియన్. ఐదర్ యు ట్రీట్ ఎ రిలీజియన్ ఈక్వలీ, లేకపోతే పట్టించుకోకుండా ఇది కాన్సెప్ట్, అది వాళ్ళు ఫాలో అయ్యేది. వీటిని అర్థం చేసుకోకుండా మనం ఏం చేస్తామంటే చదివేటప్పుడు మనమంటే చాలా మంది, ఇఫ్ యూ గో ఫర్ ద ఫేవరెటిజం ఆఫ్ ఎ రిలీజియన్, మనం ఏం చేస్తామంటే మనకు ఉండేటువంటి అండర్స్టాండింగ్ తోటే మనకి ఇష్టమైన వాటితోటి చదవడం మొదలు పెడతాం. ఫ్రాన్స్ లో ఇలా చేశారు, నెక్స్ట్ మన దగ్గర ఇలా చేయాలి, లేకపోతే ఇంకో దగ్గర అలా చేశారు, జార్డన్ లో ఇలా చేశారు, ఇజ్రాయెల్ లో ఇలా చేశారంట, అంటే మైనారిటీలను ఇలా చేశారంటే మనం కూడా చేయొచ్చు, తప్పు లేదంటే. చాలా మంది కూడా మాట్లాడుతుంటారు. నాకు ఒక అతను గుర్తు, అశోక్ స్వైన్ అనేసి, తను స్వీడన్ ఈస్ ద మోస్ట్ సెక్యులర్ కంట్రీ ఇన్ ద వరల్డ్. అశోక్ స్వీడన్ అనేసి స్వీడన్ ఆరిజిన్ ప్రొఫెసర్. తను ఏం చెప్తాడంటే ముస్లిమ్స్ అట్లా చేస్తారు కదా, తప్పేంటి, లేకపోతే వాళ్ళు చేసినప్పుడు మాట్లాడరా, మేం చేసినప్పుడు మాట్లాడతారేంటి అని ఇంకో రిలీజియన్ అనడం. దిస్ ఈస్ కాల్డ్ ఓవర్ సింప్లిఫికేషన్. ఏదైనా తప్పే. రిలీజియస్ ఫండమెంటలిజాన్ని తీసుకొచ్చేసి మనం పొలిటికల్ థాట్ లో పెట్టేసి ఇవి జరగాలి అని కోరుకోవడం, బీట్ ఎనీ రిలీజియన్, it's wrong. It's against the secular thought. So over simplification అంటే అతి సరళీకరణ అనేది దరిద్రమైనటువంటి ఆలోచన. వాడు సిగరెట్ తాగుతున్నాడు, నేను తాగుతా అంటే ఎవరు తాగినా పోతాడు, అది సింపుల్ థియరీ, అది బేసిక్ కాన్సెప్ట్. ఎవరు తాగినా సిగరెట్ పోతాడు, అది కాన్సెప్ట్. ఈ ఓవర్ సింప్లిఫికేషన్ కూడా తగ్గినప్పుడు ఏమైతుందంటే ఈ ట్రూత్స్ అనేది మనం అర్థం చేసుకోగలుగుతాం. సింపుల్ ఎగ్జాంపుల్, ట్రూత్స్ ఉంటాయి, ఫ్యాక్ట్స్ ఉంటాయి. ఫ్యాక్ట్స్ కెన్ బి చెక్, ఫ్యాక్ట్ అనేది చెక్ చేయగలుగుతాడు, రైట్ ఆర్ రాంగ్. అండ్ ట్రూత్స్ అనేది యూనివర్సల్ గా ఉంటాయి. అవి పొలిటికల్ థాట్ లోకి, రిలీజియస్ థాట్ లోకి ట్రూత్స్ అనేది మనం ఎప్పుడు కూడా ఇంప్లై చేయకూడదు. ఎందుకంటే మనకు హిస్టారికల్ ఎవిడెన్స్ కానీ లేకపోతే ఉండదు కాబట్టి వాటిని మాట్లాడకూడదు. సో బీయింగ్ సెక్యులర్ ఈజ్ నెవర్ అన్ యాంటీ రిలీజియన్. Can you add some points? అన్వేష్ గారు చెప్పండి.
మీరు చెప్పిన దానికే నేను కొన్ని పాయింట్స్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఐఎమ్ లిజనింగ్ ద టాపిక్ రిగార్డింగ్ సెక్యులిజం. అంటే మీ సెక్యులర్ కాన్సెప్ట్ ఏదైతే ఇండియన్ కాంటెక్స్ట్ లో ఉందో, మీరు ఇప్పుడు ఫ్రాన్స్ ఇష్యూ ఎత్తారు కాబట్టి నేను చెప్తున్నాను. ఒరిజినల్ గా సెక్యులర్ డెఫినేషన్ అన్నది ఏంటి అంటే సపరేటింగ్ ద చర్చ్ ఫ్రమ్ ద స్టేట్. రాజ్యం నుంచి చర్చిని దూరం చేయడం కోసం, రెండింటి మధ్య ఒక గోడ కట్టడం కోసం వచ్చిన కాన్సెప్ట్ సెక్యులర్. అంటే అడ్మినిస్ట్రేషన్ లో, రాజ్యపాలనలో చర్చ్ ఇంటర్ఫరెన్స్ ఉండకుండా ఉండాలి అన్న దాంట్లో మనకు పొలిటికల్ హిస్టరీలోంచి ఇది వచ్చింది. ఫ్రాన్స్ కాంటెక్స్ట్ లో ఏంటి అంటే ఇట్ డజంట్ రికగ్నైజ్ స్టేట్ అన్నది ఏ రిలీజన్ ని రికగ్నైజ్ చేయదు. ఇండియన్ కాంటెక్స్ట్ సెక్యులరిజం అన్నది అది పూర్తిగా విరుద్ధమైనది. అంటే మనం అక్కడ కన్ఫ్యూజ్ అవుతాం. మీరు చెప్తుంది ఈ అంబిగ్యూటీ అంతా ఎక్కడి నుంచి వస్తుంది అంటే, ఇండియాలో సెక్యులర్ అన్న పదం 42nd అమెండ్మెంట్ తర్వాత వచ్చిందా, ఎమర్జెన్సీ జరిగిన తర్వాత జరిగిన డ్యామేజెస్ కి ఇందిరాగాంధీ గవర్నమెంట్ దానికి రిపేర్ చేయడానికి ఇర్రిపరబుల్ డ్యామేజెస్ కోసం తెచ్చుకొని పెట్టిందా అన్నది పొలిటికల్ కాంటెక్స్ట్ వేరు. కానీ ద జెనిసిస్ అండ్ ద కాన్స్టిట్యూషన్ మొరేల్ గాని కాన్స్టిట్యూషన్ యొక్క సోల్ ఏంటంటే ఎప్పుడు సెక్యులర్. మన సెక్యులర్ ఒక డిఫరెన్స్ ఏంటి అంటే రాజ్యం ప్రతి మతాన్ని గుర్తిస్తుంది, కానీ రాజ్యం ఏ మతాన్ని అవలంబించదు. బట్ ఇట్ రికగ్నైజెస్ ద బిలీఫ్స్ అండ్ ద ఫేస్ అండ్ ద ప్రాక్టీసెస్ డన్ బై ఎవ్రీ సిటిజన్. ఫ్రాన్స్ అది ఎక్కడా గుర్తించదు. ఇక్కడ జరిగిన కాంటెక్స్ట్ ఏమిటి అంటే ద డిఫాక్టో రిలీజియన్ ఆఫ్ ద స్టేట్ అన్నది మెజారిటేరియన్ హిందూయిజం అన్నది ఉండిపోయింది. దో వి డిక్లేర్డ్ అవర్ సెల్ఫ్ యాజ్ సెక్యులర్. అయితే ఇప్పుడు వచ్చిన ఏదైతే ఒక రెజైమ్ ఉందో, ఒక మెజారిటేరియన్ ఇన్సెక్యూరిటీలో మీరు ఉన్నారు, మనం మళ్ళీ రకరకాల నేను ప్రతిదాన్ని గౌరవిస్తాను. ఎందుకంటే ఏ సిద్ధాంతమైనా, రాజకీయ సిద్ధాంతం ఒక ప్రజాస్వామ్యంలో ప్రతి వ్యక్తికి ఉన్న స్వేచ్ఛ. అది ఏ పొలిటికల్ ఐడియాలజీ అయినా, ఏ రిలీజియస్ ఫిలాసఫీ అయినా ప్రతి మనిషి అవలంబించవచ్చు. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటి జరుగుతుంది అంటే ఈ సెక్యులర్ కాంటెక్స్ట్ ఇక్కడ నేను చిన్న ఒక 2 నిమిషాలు తీసుకొని చెప్తాను. కోర్టులు కూడా ఎలా మారిపోతూ వచ్చేసాయి అంటే, ముందు సెక్యులర్ అంటే ఏంటి అంటే ప్రతి మతాన్ని గౌరవించడం. ఆర్టికల్ 14 నుంచి ఆర్టికల్ 30 వరకు, 25 నుంచి 30 వరకు కూడాను ప్రతి మత సమూహాలకి వాళ్ళ మతాచారాలని, వాళ్ళ విద్యా సంస్థల్ని వాళ్ళు అవలంబించుకునేది, వాటిని నడుపుకునేవి చాలా రకాలైన ఇవి ఇచ్చారు. ఆర్టికల్ 14 మీరు చెప్పింది కూడా కరెక్టే. కానీ ప్రాక్టీస్ లో జరిగింది ఏంటి అంటే డిఫాక్టో రిలీజన్, మెజారిటేరియన్ రిలీజన్ చేయిస్తారు. కానీ ఈ రిజమ్స్ వచ్చే వరకు కూడా ఆ టాలరెన్స్ అని ఏదైతే మీరు పదం రిపీటెడ్ గా ఇందాకటి నుంచి చెప్తున్నారో, అది డెమోక్రసీకి ముందు 47 ముందు కూడా మన డిఎన్ఏలోనే ఆ టాలరెన్స్ ఉంది. భారతదేశం యొక్క గొప్పతనం ఏమిటి అంటే మనకి అన్ని మల్టీ కల్చరల్, మల్టీ లింగ్విస్టిక్, మల్టీ రిలీజియస్ రకరకాల సమూహాలు, జాతులు, మన గొప్పతనం ఏంటి అంటే మన డిఎన్ఏలో ఆ టాలరెన్స్ అన్నది ఉంది. మతాలు ఏవి ఇందాకలా కౌండిన్య శర్మ గారు చెప్పినట్టు గాని ఏ మతాలు కూడాను అవతల మతాన్ని దూషించమని గాని అవతల మతాన్ని విమర్శించి నీ గొప్పతనం చెప్పుకోండి అన్నది ఎక్కడా చెప్పరు. మతాలు ఏంటంటే మీకు చెప్తారు ఇవి ఉన్నాయి, నీకు నచ్చితే అవలంబించి లేకపోతే మాని అని, అంతే. కానీ పరమత సహనం అన్నది ఒక టాలరెన్స్ ఉండేది. ఆ పరమత సహనం టాలరెన్స్ అన్నది ఎలా పోయింది అంటే సెక్యులర్ డెఫినేషన్ స్టేట్ నుంచి చర్చిని దూరం చెయ్యాలి అన్న దగ్గర నుంచి కోర్టు జడ్జిమెంట్స్, ఎస్ఆర్ బొమ్మాయి జడ్జిమెంట్ లో అదే చెప్తారు, రెండు వేరు వేరు అని. ఆ తర్వాత వచ్చిన జడ్జిమెంట్స్ ఏంటి అంటే పరమత సహనం ఒక్కటే సెక్యులర్ డెఫినేషన్ అన్న స్థాయికి దిగజారాం. ఆ తర్వాత వచ్చిన డెఫినేషన్స్, కోర్టు జడ్జిమెంట్స్, సెక్యులర్ డెఫినేషన్ ఎలా అయిపోయింది అంటే జాతీయవాదం ఏదైతే ఉందో, నేషనలిజం అన్నది, మెజారిటేరియన్ ఆకాంక్ష అన్నది సెక్యులరిజం డెఫినేషన్ కి వచ్చేసింది. ఇన్ని అంబిగ్విటీస్ ఉండబట్టి ఇంకా ఏంటి అంటే డెమోక్రసీ యొక్క ఇంకో నిర్వచనం ఏంటి అంటే ద ప్రొటెక్టింగ్ ద రైట్స్ ఆఫ్ ద మైనారిటీ, దాన్ని బట్టి హౌ ద డెమోక్రసీ వర్క్స్ అన్నది డిఫైన్ చేయమని పెద్ద పెద్ద ఫిలాసఫర్స్ చెప్పారు.
ఏ ప్రజాస్వామ్యంలో అయితే మైనారిటీ అంటే ఇక్కడ ముస్లిం క్రిస్టియన్లే కాదు, ఆ ఉన్న పొలిటికల్ సిస్టమ్ కి వ్యతిరేకంగా తక్కువ ఓట్లు వేసిన తక్కువ మైనారిటీ ఎవరైతే ఉందో వాళ్ళని కాపాడడం అన్నది. మైనారిటీని ప్రొటెక్ట్ చేయడమే డెమోక్రసీ యొక్క ఆకాంక్ష. కానీ ఇక్కడ జరిగింది మన ఇగ్నోరెన్స్, మనం చదువుకోకపోవడం, తెలుసుకోకపోవడం. ఇంకా ఈ ఐటీ వచ్చిన తర్వాత వాట్సాప్ల వల్ల ఒక మెసేజ్ని చదివి దాన్ని నమ్మడం, రీసెర్చ్ చేయడం అన్నది, తెలుసుకోవడం అన్నది ఎప్పుడైతే మానేసామో, మెజారిటేరియన్ ఇన్సెక్యూరిటీ పేరులో సెక్యులర్ అన్న పదాన్ని ఒక భూతి కింద తయారు చేశారు. ఆ సెక్యులర్ అన్న పదం వల్ల మెజారిటీ అన్నది చాలా కోల్పోయింది, తన జాతీయవాదాన్ని కోల్పోయింది, తన మతాన్ని కోల్పోయింది, తన సంస్కృతిని కోల్పోయింది అని ఒక విద్వేషాన్ని, అబద్ధాన్ని సృష్టించారు. దీనికి ఆన్సర్ అన్నది ఒక్కటే, ఏంటి అంటే, చాలా మంది అడిగారు ఏం చెయ్యాలి అంటే, ప్రతి దాంట్లో నుంచి రామాయణ భాగవతాలు మేము చదివాం, కానీ అందులో మాకు రాముడు కనిపించేవాడు కాదు, రాముడి నీతి కనిపించేది. మాకు భారతంలో పాలిటిక్స్ కనిపించేది, భారతంలో మంచి చెడులకి మధ్య ఉన్న యుద్ధం కనిపించేది. అక్కడ మాకు రిలీజన్ కనిపించేది కాదు చదివిన వాళ్ళందరికీ. ఇప్పుడు ఎప్పుడైతే రిలీజన్ ని పొలిటికల్ పవర్ కోసం యూస్ చేయడం జరిగిందో, దాన్ని మన విజ్ఞత కోల్పోయిన మన చదువులు నమ్మడం మనం మొదలు పెట్టాము. ఈ విద్వేషం అంతా వచ్చింది. దాన్ని మనం బద్దలు కొట్టగలిగితే, పక్కవ మనిషిని భరించే తత్వాన్ని, హ్యూమన్ వాల్యూస్ ని కానీ మనం గౌరవించడం అన్నది, న్యాచురల్ రైట్స్ ని, హ్యూమన్ రైట్స్ ని గౌరవించడం అన్నది మొదలు పెడితే, సెక్యులర్ కాన్సెప్ట్ కి కాన్స్టిట్యూషన్ లో అమెండ్మెంట్స్ అవసరం లేదు, చట్టాలు అవసరం లేదు, సివిక్ సొసైటీలో మనం అది ఇన్కల్కేట్ చేసుకుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ. వండర్ఫుల్ అండి. లైక్ చాలా పాయింట్స్ యాడ్ చేశారు. అవి చాలా పాయింట్స్ కూడా. దట్ వన్ పాయింట్ యాడ్ చేస్తాను. లైక్ సేమ్ అనీష్ నంది గారు, ఆశీష్ నంది గారు చెప్తారు, there is a difference in looking at the western concept of secularism and Indian concept of secularism అనేది. ఎందుకంటే ఇండియన్ కాన్సెప్ట్ లోనే గాంధీ నుంచి మొదలు పెడితే నెహ్రూ వరకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెఫినేషన్స్ ఇచ్చారు. సో దట్స్ అ వెరీ గుడ్ వండర్ఫుల్ కాన్సెప్ట్ అండ్ వండర్ఫుల్ పాయింట్ రేజ్. అసలు దెర్ ఈస్ అ డిఫరెన్స్ యాజ్ వెల్, బికాస్ ఫస్ట్ ఈ వర్డ్ టాలరెన్స్ లేకపోతే సెక్యులరిజం అని వాడినటువంటి జాన్ లాక్ 1689 లో జాన్ లాక్ లెటర్ కన్సర్నింగ్ టాలరేషన్ లో ఇట్ వాస్ ఫస్ట్ యూజ్ దెన్. సో అప్పటికి ఆ వ్యూకి, వెస్టర్న్ వ్యూకి, నేను చెప్పింది చర్చికి దీనికి సపరేషన్ వెరీ గుడ్, దట్స్ వండర్ఫుల్ కాన్సెప్ట్. బట్ ఇండియన్ సిస్టమ్కి వచ్చేసరికి అది చేంజ్ అయ్యింది, చేంజ్ అవుతూనే ఉంది. సో అండ్ మీరు చెప్పినటువంటి చాలా కారణాలు కూడా ఇంట్లో చాలా వరకు కన్సిడర్ చేయాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. దెన్ ఖుర్షిద్ గారు ఏదో మాట్లాడదాం అనుకుంటున్నారు. లైక్ ఇప్పటి వరకు ఎవరైనా మాట్లాడని వాళ్ళు ఉంటే కూడా, యు ఆర్ ఇంట్రెస్టెడ్, జస్ట్ రైజ్ యువర్ హ్యాండ్స్ or any question even. సార్ మాట్లాడమంటారా? సింపుల్ గా చేసి మాట్లాడు. ఇందాక మేడం గారు చెప్పారు, కరెక్ట్ గా చెప్పారు. ఎందుకంటే సెక్యులర్ భావాలు అనేదే ఆ పరిపాలనలో ఏ మతానికి ప్రాముఖ్యత లేదు. ఎందుకంటే మనం చూసినట్లయితే ప్రపంచవ్యాప్తంగా కొన్ని పర్టికులర్ గా ఒక మతం ఆధారంగా ఉన్నటువంటి దేశాలు ఉన్నాయి. కొన్ని ఇప్పుడు నేపాల్ ఉంది, అది మనకు తెలుసు, హిందూ కంట్రీ. అంటే అక్కడ కొన్ని ఉన్న ఇస్లామిక్ కంట్రీస్ ఉన్నాయి. అలా కాకుండా ఎస్పెషల్లీ భారతదేశం అనేది ఎక్కడ అంటే రాజ్య పరిపాలనలో ఏ మతానికి కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ లేదు, అన్ని మతాలు ఈక్వల్. ఇందాక మేడం గారు కూడా చెప్పారు ఒక మాట, ఏంటంటే ఎవరైనా సరే అక్కడ మన పరిపాలన చేసి ఎవరైనా సరే వారి దృష్టిలో అంటే మైనారిటీస్ కానివ్వండి, మెజారిటీస్ కానివ్వండి, అందరూ ఈక్వలే. ఒకరి మీద ఒకరికి ఆధిక్యత లేదు, ఒకరి మీద ఒకరికి ఏమీ లేదు, అంతా ఈక్వల్ అయినప్పుడు నవ్వేడేస్ మనం ఇప్పుడు చూసినట్లయితే, మరి ఇప్పుడు పర్టికులర్ గా కొన్ని వర్గాల వారు, కొన్ని జాతుల వారు, కొన్ని మతాల వారు అభద్రతా భావానికి లోను ఎందుకు అవుతున్నారు? ఇక్కడ ఉండడం వల్ల మా ధన మాన ప్రాణాలకి సెక్యూరిటీ లేకుండా పోతుంది
ఇక్కడ ఉన్నటువంటి ఆ పాలకు అలాంటి సిచ్యువేషన్ అనేది ఇప్పుడు ఎందుకు వచ్చేసింది? మరి సెక్యులర్ గా ఉన్నప్పుడు ఇక్కడ అందరికీ ఎవరి మీద ఎవరికి ఆధిక్యత లేనప్పుడు, మా మైనారిటీస్ మీద మెజారిటీస్ కి కానీ, మెజారిటీస్ కి మీద మైనారిటీస్ కానీ వాళ్ళకి లేనప్పుడు ఒక రకమైన అభద్రతా భావం అనేది కొన్ని వర్గాల్లో ఎందుకు వచ్చేసింది? అలాంటప్పుడు మనము ఆ లౌకికవాదం అనే దాన్ని ఎక్కడి వరకు ఇంప్లిమెంటేషన్ చేయగలుగుతున్నాము అనే విషయాన్ని మనం కూడా ఆలోచించాల్సిన విషయం అనేది ఉందండి. ఎందుకంటే ఈ పరిస్థితులు అయితే చాలా దారుణంగా ఉన్నాయి. ఇప్పుడు మణిపూర్ లో జరిగినటువంటి సిచ్యువేషన్ ని చూసి చలించని ఎవరు లేరు ఆ సిచ్యువేషన్. మరి అలాంటి ఒక భయంకరమైన జగుత్సాకరమైనటువంటి పరిస్థితులకి తీసుకెళ్లి మరి దాని మీద అది ఒక తప్పే కానట్టు, ఇది ఏది కానట్టు అక్కడ ఉన్నటువంటి పాలకులు కానివ్వండి, దానికి సంబంధించిన ఎవరు చాలా మంది సైలెంట్ గా ఉండిపోతున్నారు. ఇది ఎక్కడి వరకు? ఎందుకంటే అసలు ఒక మనిషిగా ఎవరు కూడా భరించలేనటువంటి హింసా దౌర్జన్యాలు జరుగుతున్నాయి. మరి ఎందుకు ఒక అభద్రతా భావానికి కొన్ని సమూహాలు ఒక పర్టికులర్ కొంతమంది ఎందుకు లోనవుతున్నారు? అలాంటి సిచ్యువేషన్ రాకూడదని కదా అక్కడ లౌకికత్వం అనేది అక్కడ యాడ్ చేసింది. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్ భారతదేశంలో రాకూడదని. ఎందుకంటే ఇందాక సార్ కూడా చెప్పారు, బ్రదర్ చెప్పారు, ఎవరైనా సరే అక్కడ పరిపాలన చేసే వాళ్ళు అందరికీ వాళ్ళు జవాబుదారీతనం ఉంటారు. వాళ్ళు ఇక్కడ క్రిస్టియన్స్ కాదు, హిందూస్ కాదు, ముస్లిమ్స్ కాదు, సిక్ కాదు, ప్రతి రిలీజియన్ కి ప్రతి ఒక్కరికి కూడా వారు జవాబుదారీతనాన్ని కలిగి ఉన్నారు. అలాంటప్పుడు పర్టికులర్ గా ఒక వర్గాన్ని సపోర్ట్ చేయడము, ఒక వర్గాన్ని వాళ్ళు టార్గెట్ చేయడం అనేది అసలు లేని ఉండకూడని విషయము. కానీ అది ఇప్పుడు జరుగుతుంది. ఎందుకు ఇలా జరుగుతుంది? అలాంటప్పుడు మనము ఎక్కడి వరకు లౌకికవాదులం అని మనం చెప్పుకోగలగము? చెప్పుకోలేము కదా. ఖుర్షిద్ గారు వండర్ఫుల్ పాయింట్. మన డిస్కషన్ నుంచి మనం మనకు తెలిసింది ఏంటంటే ద కాన్సెప్ట్ ఆఫ్ సెక్యులరిజం is not into ప్రాక్టీస్ సక్సెస్ఫుల్లీ అనేది, అంటే ప్రజల్లో ఉందా లేదా అనేది ఇది మనం చూస్తున్నాం. సో ఇది ఒక వన్ కైండ్ ఆఫ్ కంక్లూజన్. ఐ వోంట్ సే ఇట్స్ a complete conclusion, it's one kind of conclusion. So I hope we had wonderful conversation, like taking into everything into consideration, like so ఈ టైంని లైక్ ఇంతవరకు అసలు ఈ వేదికని ఇలా మనందరు చేసి ఇచ్చినటువంటి ప్రర్వే వారికి అప్పగిస్తున్నాను. థ్యాంక్ యూ అన్వేష్. ఇప్పుడు ఈ సెషన్ ని ప్రర్వే జాతీయ కోశాధికారి కె రామలక్ష్మి క్లోజ్ చేస్తారు. వినిపిస్తుందా? వినిపిస్తుంది. హలో ఆల్ యంగ్ డైనమిక్ అండ్ ఎనర్జెటిక్ ఫ్రెండ్స్, యంగ్ ఫ్రెండ్స్, చాలా బాగా అందరి చర్చలో చాలా సిద్ధాంతపరంగా ఆచరణాత్మకంగా సిద్ధాంతపరంగా ఎట్లా ఉంది, ఆచరణాత్మకంగా ఎట్లా ఉండాలి అనే కన్క్లూజన్ వరకు చాలా మంచి చర్చలో పాల్గొన్నారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ యాక్టివ్ పార్టిసిపేషన్ ఇన్ టుడేస్ డిస్కషన్. వెరీ thought provoking ideas, needy and useful discussions were made on this platform, that is Prarave. ఇట్లాంటి మంచి ఈ చర్చ చాలా అంశాలకు తెర లేపింది. చాలా అంశాలను నోట్ చేశారు. మరి లాస్ట్ క్లోజింగ్ కాబట్టి ఇంకా అక్కర్లేదు చెప్తూ ఎన్నో ఇంటాలరెన్స్ నుంచి మొదలుకుంటే కరికులం ఎట్లా ఉండాలి, సెక్యులర్ కరికులం ఎట్లా ఉండాలి అనే దాకా తీసుకొచ్చారు. ఇట్లా చర్చ వీళ్ళు చెప్పినట్లా 2-3 పాయింట్స్ మీరు నోట్ చేసుకున్న ఉంటే చెప్పండి. ఉన్నాయి చాలా పాయింట్స్ నోట్ చేశాను నేను. అంటే జస్ట్ మెన్షన్ చేస్తాను. ఎట్లా ఇంటాలరెన్స్, చేంజెస్ ఇన్ రిలీజియస్ స్ట్రక్చర్, ఫాసిజం కు ఇట్లాంటి అంశాలు ఎట్లా లీడ్ చేస్తున్నాయి కొన్ని అంశాలు, రిలీజియస్ అంశాలు. తర్వాత కొన్ని వర్గాలు జాతుల మీద దాడులు జరుగుతున్న పరిస్థితులు ఏంటి, మరి సెక్యులర్ ఎడ్యుకేషన్, ఇంపార్టెన్స్ ఆఫ్ సెక్యులర్ ఎడ్యుకేషన్, చాలా దాని చుట్టూ చాలా ఎక్కువ చర్చ కూడా జరిగింది. తర్వాత ఎట్లా ఇప్పుడు ఈ ఆర్వి సెక్యులర్ ఇనఫ్ అనేది మనం ఏమాత్రం లౌకికవాదం అనేది ఎట్లా బయటికి తీసుకురావాలి అనేది కూడా ఒక పాయింట్ తీసుకొచ్చారు. అసలు మన దగ్గర ఇక్కడే ఉండకుండా దాన్ని ఇంకా బయటకు ఎట్లా తీసుకెళ్ళాలి అనేది ఒకటి. మరి ముఖ్యంగా ఒక మతానికి సంబంధించిన పాఠాలు మాత్రమే ఉంటే ఎట్లా టీచ్ చేయటం అనేది కూడా ఉంది. అవన్నీ మేము కూడా
ఇవన్నీ వింటున్నప్పుడు మేం పాఠాలు చెప్తున్న సందర్భాలు చాలా గుర్తొచ్చాయి. ఈ రోజు పొద్దున కూడా మల్లీసర్తో ఒక విషయం నేను చర్చించాను. ఏంటంటే మన ఫ్లాగ్ హాయిస్టింగ్ దగ్గర కూడా ఈ కొబ్బరికాయలు కొట్టడము ఇట్లాంటి విధానాలు మనం చూస్తున్నాం. ఇంకా కొన్ని చోట్ల పోయిన చోట మేము చెప్పాల్సి వస్తున్నది, సార్ ఇది ఒక గాంధీ గారి బొమ్మ పెట్టి, లేకపోతే ఒక నెహ్రూ బొమ్మ పెట్టి, వీళ్ళందరూ సుభాష్ చంద్రబోస్ బొమ్మ, వీళ్ళందరివి పెట్టి ఒక వాళ్ళను మనుషులు మంచి పనులు చేశారు, స్వాతంత్ర్యం తీసుకొచ్చారు, స్వాతంత్ర సమరయోధులు వాళ్ళకి ఇచ్చే గౌరవం వాళ్ళు ఇవ్వాలి. కానీ మనం ఈ కొబ్బరికాయలు కొట్టే సంప్రదాయాన్ని ఎట్లా మానేద్దాం సార్ అని కూడా ఇవాళ పొద్దున ఒక చోట మేము డిస్కస్ చేయాల్సి వచ్చింది. ఇట్లా అంటే చెప్తున్నాను, ఒకే మతానికి సంబంధించి అట్లా మనం చిన్నప్పటి నుంచి చదువుకున్న పాఠాలు మళ్ళీ మనం అవే చెప్పాల్సి వచ్చేసరికి కొంచెం బాధగా అనిపిస్తుంది. ఇప్పుడు మీ ఆవేదన, కొంతమంది చాలా ఆవేదనగా ఖుషి కానీ ఈ అమ్మాయి శివరంజన వీళ్ళు బాగా వ్యక్తపరిచారు ఆవేదన. ఎట్లా శివరంజని అనుకుంటా ఈ అమ్మాయి కూడా. అట్లాగే వివిధ రంగాల్లో అసలు మతపరమైనటువంటి వివక్ష ఎట్లా ఉంది, తర్వాత కరిక్యులర్ చేంజెస్ కావాల్సినటువంటి ఒకటి, ఇట్లాంటి అంశాలు. ముఖ్యంగా లాస్ట్ కు కన్క్లూజన్ పాయింట్స్ ఏంటంటే మనకు కావాల్సింది ఏంటి, అన్ని మతాలు సమానమే, అన్ని మతాలు సమానమే అన్న భావన అందరిలో తీసుకురావాలి. అంటే హ్యూమన్ వాల్యూస్, హ్యూమన్ రైట్స్ మనం ఎట్లా ఇన్కల్కులేట్ చేస్తాము, అదే కదా మనకు చివరి కన్క్లూజన్ పాయింట్స్. అవి కావాలంటే ఏం చేయాలంటే ఇప్పటి నుంచి అయినా కొంచెం కరికులం ప్రిపరేషన్ లో మనం ఎట్లాంటి మార్పులు కరికులంలో ఒకవేళ పార్ట్ అయి ఉంటే కనుక, కొన్నిసార్లు మేము కూడా చాలా సార్లు ఇట్లాంటి ముఖ్యంగా ఇక్కడ సందర్భం కానీ ఉమెన్ ఇష్యూస్ వీటిపైన పాఠాలు ప్రిపేర్ చేస్తున్న సందర్భంలో ఇట్లాంటి పాఠాలు తీసేస్తే మంచిది అని చర్చించిన సందర్భాలు కూడా ఉన్నాయి సబ్జెక్ట్ కమిటీలో. అట్లా ఇప్పుడు మీరందరూ కూడా ఇంత యంగ్స్టర్స్ వేరే వేరే కంట్రీస్ లో ఉంటూ కూడా, వేరే వేరే ప్రాంతాల్లో ఉంటూ కూడా ఇన్ని అంశాలపైన చర్చించగలుగుతున్నారంటే ఖచ్చితంగా మీరంతా భవిష్యత్ తరాలను కొంతైనా మార్చగలుగుతారు. మేము మా తర్వాత మేమేమి పూర్తిగా మార్చగలిగామో లేదో మాకు తెలియదు, కానీ తప్పకుండా మీ ఇట్లాంటి ఆలోచన విధానము, ప్రోగ్రెసివ్ ఆలోచన విధానం ఉన్నటువంటి మీరందరైతే ఈ విషయాలను బాగా ఆలోచిస్తున్నారు కాబట్టి ఈ ఆలోచనలు అందరిలోకి తీసుకెళ్ళి, ముఖ్యంగా మీ తర్వాత తరాలు మీ పిల్లలకు కూడా వాటి పట్ల అవగాహన కల్పించినట్లయితే తప్పకుండా మార్పులు వస్తాయి అని భావిస్తూ, మరి ప్రస్తుతం ఈ చర్చ మనం ఇంతకుముందే అనుకున్నట్లు మనము ఇంకా ఆలోచించాల్సినటువంటి అవసరం చాలా ఉంది. మరి అందుకే మేము ఇది పెట్టాము. యంగ్స్టర్స్ ఆలోచనలు చాలా ముఖ్యం, వాళ్ళ దృక్పథాలు చాలా ముఖ్యం, వాళ్ళు ఆలోచించి ముందుకు తీసుకెళ్ళగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి మైండ్ సెట్ కూడా వాళ్ళకు ఉంటుంది. వీళ్ళన్నిటికీ అన్ని తెలుసుకుంటున్నారు, బయట ప్రదేశాలకు వెళ్తున్నారు, అన్నీ నేర్చుకుంటున్నారు. కాబట్టి అన్నింటినీ సమంగా చూడగలిగినటువంటి సమర్థత వాళ్ళకు ఉంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ఇది జస్ట్ ఒక స్టార్టింగ్ మాత్రమే. ఇంకా భవిష్యత్తులో ఇంకా చాలా అంశాలపైన, ఇట్లాంటి చాలా అంశాలపైన వివిధ ప్రజా సమూహాలతోటి కూడా చర్చలు పెట్టే అవకాశం ఉంది. వాటన్నిటిలో కూడా భవిష్యత్తులో మీరంతా వీటిలో పార్టిసిపేట్ చేస్తారని, ముఖ్యంగా ఈ చర్చ కార్యక్రమం అనుకున్నప్పటి నుంచి స్టార్ట్ చేసినప్పుడు నుంచి వీళ్ళు నిర్వాహకులు, ముఖ్యంగా చెట్టుపల్లి అన్వేష్, స్నిగ్ధావాస్, రియో హుల్లాల్తో సహా చర్చలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఇందులో చాలా పేర్లు ఉన్నాయి, నేను అన్ని నోట్ చేసుకున్నాను, అంటే నంబర్ వైజ్ గా కూడా రాసుకున్నాను. అందరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరున ధన్యవాదాలు. తప్పకుండా మీరు సమాజాన్ని ముందుకు తీసుకెళ్లడంతో మీరంతా కూడా మీ పాత్రను చాలా సమర్థవంతంగా నిర్వహిస్తారనే ఒక నమ్మకం మాలో వచ్చింది. మాకు కావాల్సింది కూడా అదే, మార్పు కావాలి. ఊరికే ఇందాక అనుకున్నాం, ఊరికే చెప్పడం కాదు, అమల్లో కావాలి అని. అమల్లోకి తీసుకోగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్న వాళ్ళు మనము అందరం కలిసి ఇట్లాంటి వాటితో ముందుకెళ్ళాలి. పోరాటం తప్పదు, పోరాడితే పోయేదే ఉంది అంటారు కదా, పోరాడుతూనే ఉండాలి. ఇట్లాంటి వాటిల్లో మార్పులు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందని భావిస్తూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మరి ఇట్లాంటి మంచి ఒక చర్చా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి ముగ్గురు, వీళ్ళకు మాత్రమే కాకుండా అన్వేష్, స్నిగ్ధ, అమ్మాయి ఇంకొక హుల్లాల్, వీళ్ళు చాలా చక్కటి, ఇంత అంటే వాళ్ళు ఒక మెచ్యూర్డ్ గా
చర్చను నడిపించారంటే చాలా హ్యాపీ అనిపించింది మాకైతే. వీఆర్ వెరీ హ్యాపీ. సో ఇది మళ్ళీ ఒకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. అన్వేష్ రికార్డింగ్ ఆపేస్తారా?